మా నాన్న కూడా బాగా తాగుబోతు కుటుంబంలోనే పుట్టిన నేను. నైట్ పూట కూడా మేము అడుక్కొచ్చుకొని బ్రతికేవాళ్ళం. కొబ్బరి చెట్లు ఉండేది, ఆ 2 చెట్లకు ఇట్లా ఈ పక్క కట్టేసి కొట్టేది బాగా. ఈయన నన్ను మా నాన్నని అందరిని కలిపి కొట్టేవాడు. ఈయన బయటికి గుంజుకొచ్చి వేడి అన్నం ఉడుకుతుంది పొయ్యి మీద, అది తీసుకొచ్చి నా నెత్తి మీద బోర్లు ఇచ్చేసి లేచి 30 బిందెల నీళ్లు మోసి అన్నం వండి అలక పెట్టేదాన్ని. పాప మా ఊరి వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఏడ్చి తలా ఒక ముద్ద అన్నం తీసి 2 సంవత్సరాలు సాదిరున్నా. ఎవరితో మాట్లాడుతుంటే నువ్వు చూసినావని గొడ్డలు తీసుకొని మా అత్తని ఇక్కడ నరికేస్తే ఇంతవరకు సప్ప ఇట్లా ఏలాడబడింది. ఇది నా చుట్టూ ఇట్లా చేతికి చుట్టుకొని ఇంత పొడుగు మొండ్లు ఉండేది, మొత్తం ఎనిగేసేది అనమాట. ఆ ఎనుగు మీద నుంచి ఇట్లా పట్టి గుంజుకొచ్చిండు బాగా. ఇంత పొడుగు ముళ్ళు మొత్తం ఒళ్ళంతా పట్టేసినాయి. కొట్టి ఆ ముళ్ళ కంపలకి ఇసిరేసిండు మా పాపని. ఎవడన్నా ఏమన్నా ఇయ్యకపోతే డబ్బులు వాడిని పొడిసైనా చంపాలి, లేకపోతే రోగల మనం తీసుకుని వేస్తే ఈ నుంచి తలకాయ పగిలిపోయింది, నరికి చంపేసారు అందరినీ. మామూలుగా నెక్స్ట్ ఈయనే ఇక. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ ప్రాంతంలో హయత్ నగర్ అనేటువంటి ఒక ఏరియాలో ఉన్నామండి. అక్కడ సహోదరుడి పేరు శంకర్ గారు. దేవుని ఎరుగక ముందు ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత కృపాశేఖర్గా వారు పేరు మార్చుకున్నారు. అలాగే సహోదరి వెంకటమ్మ గారు దేవుని తెలుసుకున్న తర్వాత వారు ఏలియమ్మగా పేరు మార్చుకున్నారు. లోకంలో ఒక భయానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, కుటుంబంలో సమాధానం లేనప్పుడు దేవుడు వారి జీవితంలో ఎలా సమాధానం అనుగ్రహించారో సహోదరి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ వందనాలు. అయితే మొట్టమొదటగా మీ బాల్యం గురించి చెప్పి దేవుడిని ఎలా తెలుసుకున్నారు, మీ కుటుంబ జీవితంలో ఏం జరిగింది, రక్షణ ఎలా తీసుకున్నారు చెప్పండి అమ్మ. దేవుని నామానికి స్తోత్రాలు, మీకు వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. మాది గ్రామం పేరువాల గ్రామం, దేవరకొండ దగ్గర ఉంటుంది. మేము 4 అంటే మా తమ్ముడు ఒక్కడు, 3 ఆడపిల్లలమే. మా నాన్న కూడా బాగా తాగుబోతు కుటుంబంలోనే పుట్టిన నేను. బాగా తాగి మమ్మల్ని మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి అసలు బాగా కొట్టేవాడు. ఏ పని అంటే ఆ పని చేసుకుంటూ, అంటే చదువు లేక తింటందుకు తిండి కూడా సరిగా లేకుండా మా నాన్న ఆ విధంగా పెంచిండు మమ్మల్ని. మా నాన్న ఉన్న 3 ఎకరాలు కూడా అమ్ముకొని తాగి అంత ఆగమాగం చేసుకుని అమ్మని నాన్న మమ్మల్ని కూడా ఇంట్లో తోలి అందరిని కొట్టేసేవాడు. ఆ విధంగా నేను బ్రతుకుతూ ఉన్న ఆ సమయంలో మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఇక్కడ లేలినగర్ కాయ అని అక్కడ ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇక నేను అక్కడ చిన్నప్పుడు ఆ ఇళ్ళ పని చేసుకుంటూ మేము బ్రతికేవాళ్ళం. చిన్నప్పుడు కూడా మేము చాలా కష్టాలు పడి బ్రతికిన. ఆ రోజులల్లో అప్పుడు మా నాన్న ఇంకా మీరు వద్దు అని మమ్మల్ని కొట్టి ఇంట్లో తోలి అగ్గిపుల్ల కిరసనాలు పోసి, గుడిచె మీద కిరసనాలు పోసి అందరినీ చంపేస్తానని అగ్గిపుల్ల గీసేసిన సమయంలో అక్కడ లమ్మడోళ్ళు ఉండేవాళ్ళు మా పక్కనే గుడిచేవాళ్ళు. ఎందుకు వాళ్ళని రోజు కొట్టి చంపుతావు పాపం అని ఆ అగ్గిపెట్టె గుంజుకొని మమ్మల్ని నైట్ బస్సు ఎక్కిస్తే మా ఊరు వెళ్ళి మా అమ్మ మమ్మల్ని తీసుకొని వచ్చేసింది. వచ్చిన తర్వాత మేము మా ఊర్లోనే ఉన్నాం. ఇంకా చిన్నప్పటి ఉన్నప్పుడు ఇక ఆయన తాగుడు కూడా మానేసి చక్కగా ఊరికి వచ్చిండు. మళ్ళీ కొన్ని రోజులైనాక ఒక 2-3 సంవత్సరాలు మమ్మల్ని వదిలేసి తర్వాత మా నాన్న వచ్చేసాడు. ఇంకా మా అక్క పెళ్లి చేసేసారు, అమ్మది అయిపోయింది. తర్వాతకి ఇక నా పెళ్లి చేయడానికి మా నాన్న చాలా సంబంధాలు చూసి మాట్లాడుతూ ఉండగా, ఈ తాగుబోతాడు ఏం కట్నం ఇస్తాడు, అసలు వీడి పిల్లని చేసుకోవడం కూడా వేస్ట్, వచ్చినా కూడా గొడవలు చేస్తాడని అసలు సంబంధాలకు రావడానికి కూడా ఇష్టపడకపోతుండే ఎవరు కూడా. అసలు తిండి లేక తిప్పలు లేక ఒక్కొక్కసారి నైట్ పూట కూడా మేము అడుక్కొచ్చుకొని బ్రతికేవాళ్ళం. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్న సమయంలో వీళ్ళ మమ్మీ కూడా మా మేనత్తే సొంతం. వీళ్ళకి 4 కొడుకులు, ఈమెకి మా అత్తకి. ఇప్పుడు అక్క నా బిడ్డ ఉంది, మీరు చేసుకోండి అక్క అది ఇదనంటే, ఎన్నో రోజుల సంవత్సరాల నుంచి పోయినవరా, ఇప్పుడు నేను చేసుకోని నీ బిడ్డని, అవసరం లేదు, మీరు మా ఇంటికి రావద్దు, అసలు మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు, నేను ఉన్నది చూడలేదు లేనిది చూడలేదు, అసలు రావద్దు అని అన్నా కూడా మా నాన్న మా అమ్మ కాళ్ళు పట్టుకొని ఎకరం పొలం ఇస్తా, నేను 4,000 ఇస్తా, ఇంట్లోకి చేసుకో అక్క నా బిడ్డని, నాకు 3 ఆడపిల్లలు, నేను ఏమి ఇయ్యలేనక్క తాగుబోతుని ఇప్పుడు మారినక్క అని బతిలాడి మా అత్తని
చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 6 నెలలు మంచిగానే ఉన్నాం. 6 నెలల దాకా కూడా మా నాన్న ఎకరం పొలం ఇవ్వలేదు, ఆ 4,000 ఇవ్వలేదు. అసలు కట్నం తీసుకొస్తేనే తీసుకురా, ఉండు ఇంట్లో, లేకపోతే వెళ్ళిపో అని మా అత్త బాగా హింస పెట్టింది. చాలా అదంటే ఏందిరా నీ పెళ్ళం కట్నం దేకుంటా ఉంటే నువ్వు ఎందుకు ఎట్లా చదువుకుంటున్నావు, వెళ్ళగొట్టు అసలు దాన్ని, అసలు అవసరం లేదని మా అత్త మా మామయ్య నన్ను బాగా బాధలు పెడుతూ ఉన్న సమయంలో, అప్పుడు నేను చిన్నపిల్లని 12 సంవత్సరాలు నాకు పెళ్ళి అయినప్పుడు, ఆయనకు 16 సంవత్సరాలు. చిన్నపిల్లలు ఏం చేయాలి, ఆడికిపోయినా మా నాన్న వెళ్ళిపో అని ఆయన కొడుతుండు, ఈడికొచ్చినా ఈయన కొడుతుండు. అసలు నా పరిస్థితి ఏంది, ఏమైనా ఎట్లా చచ్చిపోవాలని చాలాసార్లు నేను నిర్ణయం తీసేసుకున్నాను. అయితే మా అక్క అన్నది వెళ్ళిపో, అసలు వద్దు, అవసరం లేదని అక్కడ మా ఇంటి దగ్గర 2 తాడి చెట్లు, అదే కొబ్బరి చెట్లు ఉండేది. ఆ 2 చెట్లకు ఇట్లా ఈ పక్క కట్టేసి కొట్టేది బాగా. ఈయన నన్ను తాగుడికైనా బానిసకైనా తిరుగుడికైనా దేనికైనా అలవాటు పడి అసలు ఆయన అంటేనే నేను ఒకదాన్ని ఉన్నాననేది ఆయనకు అసలు గుర్తు లేకుండా ఉండేవాడు. అసలు పటేలోళ్ళ కాడ జీతం ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు రావడమే వీళ్ళు చెప్పేదన్నమాట, నీ భార్య అసలు మా మాట వింటలేదు, ఇక నన్ను పంపించేసేయి, వద్దు అసలు దీన్ని తీసుకుపోవాలి ఇంటికాడ వదిలిరా అనేది. నా పిల్లని కొడుతురంట ఏందని మా నాన్న తాగొచ్చి ఆయన పెద్ద గొడవలు చేసేది ఊళ్ళో మొత్తం. నీ నాయన వచ్చి ఈడ గొడవ చేయడం ఏందని నన్ను మా నాన్నని అందరిని కలిపి కొట్టేవాడు. ఈయన మా అత్త ఇట్లయితే పోతుందని అన్నం పెట్టకుండా ఉండేది. అన్నం పెట్టకుండా ఉంటే ఊర్లో మొత్తానికి నేను పోయి కొంచెం ఆడుకొని వచ్చుకొని తిని ఆడ ఇంటి ముందర కూర్చునేదాన్ని. ఆ విధంగా ఆ ప్రకారంగా నడుస్తూ ఉన్న ఆ సమయంలో ఒక రోజున నేను ఆకలి పొద్దుగాల బాగా జ్వరం వచ్చి పడుకుంటే ఏంది తెల్లారి 5 అవుతుంది ఇంతవరకు లేవలేదు, పనికి వెళ్ళాలి, ఊగిసల్లాలి లే అని మా మామ వచ్చి నన్ను తన్నాడు. తంతాలకి నేను కాదు మామ నాకు అసలు చేత కావట్లేదు బాగలేదంటే, నీకేందే చేత కాకపోవడానికి కానీ బయటికి గుంజుకొచ్చి వేడి అన్నం ఉడుకుతుంది పొయ్యి మీద, అది తీసుకొచ్చి నా నెత్తి మీద బోర్లు ఇచ్చేసి పొయ్యి మీద ఉడుకుతుందని తుక్క ఇట్లా ఉడుకుతుంది అన్నం. మామూలు ఉడుకుతూ ఉన్నప్పుడు తెచ్చి బోర్లు ఇచ్చేసాడు. సస్తవా సావు లేకపోతే వెళ్ళి ఇక్కడి నుంచి అని నన్ను అబ్బా అని బాగా ఇట్లా ఒర్లుతూ ఉంటే, ఎవరి కోసం ఒర్లుతున్నావు, ఎందుకు ఒర్లుతున్నాను, పక్కన వాళ్ళు ఎవరైనా సరే మా ఇంటి వైపు చూడాలంటే భయపడతారు. ఈయన భయానికి మా మామయ్య భయానికి ఎవరైనా మా ఇంటికి అవి చూడకపోతుంటే మామూలుగా అట్లా మొత్తుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు మొత్తుకుంటున్నావు అని వెనక నుంచి తంతే పోయి అక్కడ పడి మూతి మొత్తం ఆసి ఇదంతా రక్తం బాగా అవుతుంది. అయినా కూడా లేచి 30 బిందెల నీళ్లు మోసి అన్నం వండి అలక పెట్టేదాన్ని. పాప మా ఊరు వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఏడ్చి తలా ఒక ముద్ద అన్నం తీసి 2 సంవత్సరాలు సాదిరున్నాను. 2 సంవత్సరాలు ఆలన్నంతోనే బతికిన. 2 సంవత్సరాలు మా అత్త నాకు అన్నం పెట్టలేదు. మా నాన్న ఈ పిల్ల ఎట్లయినా మా అక్క నాకు అన్నం పెట్టదు నా బిడ్డకు, మరి ఎందుకంటే నేను కట్నం ఇవ్వలేదని నా బిడ్డని హింస పెడుతుందని మా నాన్న కూడా బాక్సులు తీసుకొని వచ్చి పొలం కాడికి వచ్చి మా నాన్న నాకు తినిపించుకొని ఆయన వెళ్ళేవాడు. మళ్ళీ వచ్చి నా బిడ్డకు నువ్వు అన్నం పెడతావు పంపి, నా బిడ్డను నా ఇంటికి పంపి అని తీసుకుపోయి ఆయన ఒక 2 నెలలు 3 నెలలు ఉంచుకున్నాక కూడా ఆయన కూడా పని చేయించుకునేది. నన్ను పత్తి కుళ్ళకైతుంది మిరప కుళ్ళకైతుంది తీసుకుపోయి ఆయన వచ్చిన పైసలు ఆయన తాగేది. నేను అనుకునేదాన్ని, వద్దు నా భర్త నాకే కావాలి, నువ్వు నీ కొడుకనే మీ అక్క కొడుకనేగా నన్ను ఇచ్చినావు నాన్న, నేను ఉండను, నేను పోతానా అని అట్లనే వచ్చేదాన్ని. ఇంకా ఆ విధంగా నేను నడుస్తూ ఉన్న ఒకరోజు బాగా ఏడ్చుకుంటూ బాగా కొట్టిండు, ఏడ్చుకుంటూ. ఒక రోజున ఇక మా అత్త అన్నది, ఎవరితోనూ మాట్లాడుతుంది నీ భార్య, ఎవడో వచ్చి మాట్లాడుతున్నాడు, పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడు, ఎవరితోనూ మాట్లాడుతుంటే నువ్వు చూసినావని గొడ్డలు తీసుకొని మా అత్తని ఇక్కడ నరికేస్తే ఇంతవరకు సప్ప అట్లా ఏలాడబడింది. మా అత్తని కొట్టిండు. మళ్ళీ తర్వాత కూడా ఎవరితో మాట్లాడినవే అని చెప్పి సైకిల్ చైన్ తీసుకొని నన్ను కొట్టిండు, రోకల బండ తీసుకొని కొట్టిండు. కొడుతూ ఉంటే ఉరికి ఒక గడ్డ ఉంటే అల్ల దాచుకున్నాం కనపడకుండా. దాచుకుంటూ ఉంటే ఇక ఊరు మొత్తం దేవలాడి చక్కగా వచ్చి ఆ గడ్డంగ దగ్గర నిలబడ్డాడు. ఇంకా పోయిండా లేదా అని కొంచెం గడ్డి తీసి ఇట్లా చూస్తే ఈయనకు కనిపించిన ఇది నా చుట్టూ ఇట్లా చేతికి చుట్టుకొని ఇంత పొడుగు మొండ్లు ఉండేది, మొత్తం ఎనిగేసేది అనమాట. ఆ ఎనుగు మీద నుంచి ఇట్లా పట్టి గుంజుకొచ్చిండు బాగా. ఇంత పొడుగు ముళ్ళు మొత్తం ఒళ్ళంతా పట్టేసినాయి. అటు అట్ట కొట్టిండు, ఇట్లా సైకిల్ చేయంతో కొట్టిండు, అటు ముండ్లతో బాగా కొట్టిండు. మా నాన్న వచ్చి నడుము ఇంటికి పోదాం, నాన్న నీ దగ్గరికి వచ్చినా సుఖం లేదు, ఆడికొస్తే అమ్మని కొడతావు, నన్ను కొడతావు, అందరిని కొడతావు, ఈడ ఉన్నా నాకు సుఖం ఉండదు నాన్న, నేను ఇక్కడే ఉంటా నాన్న అని చెప్పి మా నాన్నని చాలాసార్లు ఉట్టిగా పంపించేసిన. వస్తే మీ నాన్న ఎందుకు పోలేదు అని మళ్ళీ ఆయన పోయిన తర్వాత కూడా కొట్టేవాళ్ళు. ఈ విధంగా నేను బాధపడుతూ ఉన్న సమయంలో అదే బాధలు 12 సంవత్సరాలు 22 సంవత్సరాలు 14 సంవత్సరాలలో పాప నా కడుపులో పడ్డది. ఆ గొడవలలోనే పడుతూ ఉన్నప్పుడు 3వ నెలలో నాకు చూపించి మా అమ్మ వచ్చింది, అరే నువ్వు నా కాళ్ళ కిందికి వచ్చిన రోజే నా బిడ్డను తోలుతారా, నీకు ఎప్పుడు నా బిడ్డను కొడుతురు మీరు
నా బిడ్డ వచ్చి నా కాళ్ళ కిందకి వచ్చి నువ్వు బతిలాడినప్పుడు తోలుతా, అప్పటిదాకా నేను తోలను అని చెప్పి మా అమ్మ ఈయనతో సవాల్ చేసి నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు నా కాళ్ళ కిందకి వచ్చి నీ బిడ్డను తోలినప్పుడే నేను సాదుకుంటానే అని ఈయన అన్నారు. వాళ్ళిద్దరు చేతుతో 3వ నెల కడుపప్పుడు నేను వెళ్ళిపోయినా ఇంటికి. అసలు పొరపాట్ల నేను వచ్చినా వీళ్ళు ఉంచుకోవట్లేరు, వాళ్ళు పంపట్లేరు. ఆ అమ్మాయి డెలివరీ అయిన 9 నెలలు అక్కడే ఉన్నా. డెలివరీ అయినప్పుడు కూడా వీళ్ళు రాలేదు. భర్త వదిలిపెట్టిండు. అసలు ఏంది తండ్రి చూస్తే తాగుపోతాడు, భర్త చూస్తే తాగుపోతాడు. చుట్టాలు బక్కాలు మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను ఒక వీనంగా చాలా హింసలుగా మాట్లాడేవాళ్ళు, చూసేవాళ్ళు. తట్టుకోలేకపోయేదాన్ని ఆ బాధలకి. ఇంకా ఏం చేయని ఎట్టనన్నా చేసి పోతానని నా కూతురుకు 6వ నెల పడ్డది. అదే పుట్టి కూడా 6వ నెల పడ్డది. నేను వెళ్తా నాన్న, నా భర్త దగ్గరికి నేను వెళ్తా అని అంటే, వద్దమ్మ నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తా, నేను పెళ్ళి చేస్తా, నీ కూతురు నా దగ్గర సాత్తా నేను అని మా నాన్న ఇదే పుట్టిన కానీ చదివి పట్టేవాడు మా నాన్న అని అంటే, మా నాన్న ఇట్లయితే పంపించాడని మా నాన్న హైదరాబాద్కి ఊరికి వచ్చినప్పుడు ఆయనకు చెప్పకుండా 6వ నెల పిల్లని తీసుకొని వీళ్ళ ఊరికి వెళ్ళిపోయాను. నువ్వు మళ్ళీ ఈ పిల్లని తీసుకొని ఎందుకు వచ్చినావు, ఈ పిల్ల ఎవరు, ఈ పిల్ల నాకు బుట్టలేదు, వెళ్ళిపోవు కథం, ఈ పిల్ల నాకు బుట్టలేదు, నువ్వు నా భార్య ఎవరు, నువ్వు వెళ్ళిపో, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పిల్లని నన్ను ఇద్దరిని కలిసి కొట్టిండు. పోయిన రోజే కొట్టినా కూడా అట్లనే ఉన్నా. అన్నం పెట్టలే మా అత్త కూడా. ఆ ఏనుగులని పడుకున్నా అనమాట. అక్కడే అన్ని పాములు తేలు ఆడ ఉంటుండే, ఆడ ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గర పడుకున్నాం. ఆడ పక్కన మరి ఆడనే ఏం పండుకుంటా తల్లి, మా ఇంట్లో పండుకుంటారంటే వద్దు మిమ్మల్ని కూడా తిడతలే, వద్దులే అని ఆడనే పడుకునేదాన్ని. మొండిదానివా మంచిదాన్ని సచ్చి మా మీద బదనాం వేద్దాం అనుకుంటున్నావే అని వచ్చి మా మామ కొట్టేవాడు. కొట్టి ఆ ముండ్ల కంపలకి ఇసిరేసిండు మా బుజ్జిని పాపని. తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నాం. పొద్దుకులు పనికి పోవాలి, ఇంకా వచ్చినాక అన్నం కూడా పెట్టదు. పాపను అక్కడ వేసిపోతే ఒక చిన్న గుడి చేసిరనమాట. ఆ గుడిసెలో మమ్మల్ని నన్ను ఒక్కదాన్నే ఉంచేది, వాళ్ళందరూ ఇంట్లో ఉండి ఒక బుచ్చగాందానిలాగా ఆ గుడిసెలో ఉండి ఆ పాపను వేసుకొని పాపను ఆ ఇంట్లో పెట్టి పనికి వెళ్ళేదాన్ని. వచ్చే వరకు ఆ పాపను ఎవరు ఎత్తుకునేవాళ్ళు గారు, ఆమెకు అన్నం కూడా పెట్టేవాళ్ళు గారు. ఏడ్చి 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 జొల్లు గారుచుకుంటూ అందులోనే ఆ జొల్లులోనే పడుకొని బాధపడుతూ ఉండేది నా బిడ్డ. సాయంత్రం దెబ్బ వచ్చి బిడ్డను చూసుకుందాం లోపలికి పోతామంటే ఈ పనంతా అయిన తర్వాతనే పాపను చూసుకోవాలి అని చెప్పి 30 బిందెల నీళ్లు మోసిన తర్వాత, అన్నం వండిన తర్వాత, బట్టలు పిండేసి అంతా అయిపోయిన తర్వాత 7 గంటలకు పోయి నా బిడ్డను 7:30 అయ్యేది. అప్పుడు టైం నాకు తెలియదు. అప్పుడు ఆ బిడ్డను పోయి చూసుకొని నా బిడ్డను చూస్తే ఏడ్చి బిడ్డ చచ్చిపోయింది అనుకునేదాన్ని. నేను తీసుకొచ్చుకొని దగ్గరకు తీసుకొని ఒక ముద్ద అన్నం తినిపించుకొని మళ్ళీ దగ్గర తీసుకుని 1 సంవత్సరం అట్లనే ఉన్నా. ఆ పాపను వేసుకున్నా అన్నే పెట్టట్లేరు అన్నం. పాపకు కూడా అడుకొచ్చే పెడుతున్నా, నేను కూడా అడుక్కునేది ఉంటాను. నా కూలి మటుకు అది తీసుకుంటున్నారు. అసలు స్నానం చేసేది లేదు, వాళ్ళ బట్టలు కట్టుకునేది లేదు. 3 నెలలకు ఒకసారి స్నానం చేసినా ఊరుకోపోయేది. మా చాలా ఇదిగా ఉండేదన్నమాట. అన్నం పెట్టకపోతుండే అడుక్కొని తింటుంటే ఊరు. ఎందుకమ్మా భర్త నీకు పెద్ద రౌడీ, నిన్ను కూడా పట్టించుకోడు, ఆ పిల్లని పట్టించుకోవట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు ఆ భర్త వదిలేసి వెళ్ళిపో. ప్రతి ఊర్లో ప్రతి పెద్ద మనిషి సర్పంచ్ అందరూ మాట్లాడారు నాతో. అయితే మా నాన్న సావు బతుకులో ఉన్నాడు, మా నాన్న సావు బతుకులో ఉండి చచ్చిపోతున్నాడు అమ్మ అని కబురు పంపించారు నాకు. అప్పుడు ఫోన్లు మనిషిని పంపించారు ఊళ్ళో నుంచి. అయితే నేను మా నాన్న బాగలేడు, నేను వెళ్ళొస్తా అత్తయ్య చూసేసి వస్తా అని అంటే, చూస్తే అక్కడనే పోయి ఇంకా రావద్దు, అవసరం లేదు నువ్వు రావద్దని అని అంటే, పోయి మళ్ళీ చూసి మళ్ళీ వస్తా అని చెప్తే సర్పంచ్ దగ్గరికి తీసుకుపోయారు. ఊళ్ళో ఇడిగాయితం మీద సంతకం పెట్టి అలా నాన్నని చూస్తేందుకు పొమ్మని చెప్పారు. ఇడిగాయితం మీద సంతకం పెట్టి పొమ్మనని ఈయన చెప్పిండు. విడాకులు తీసుకొని పొమ్మను, అప్పటిదాకా ఇంకా నువ్వు పోవడానికి వీలు లేదని సర్పంచ్ దగ్గర తీసుకుపోయారు. నేను అన్న నేను ఇడిగాయితం మీద సంతకం పెట్టను, మా నాన్నని మటుకు చూసి అయితే వస్తా, పెట్టను అని అన్న. ఒకరోజు మొత్తం అన్నే ఉంచారు. నైట్ మొత్తం సర్పంచ్ ఇంట్లో నేను పడుకున్నా. పొద్దున్నే సర్పంచ్ వాళ్ళని పిలిపించి చెప్పిండు, ఆ పిల్లకి ఏమన్నా చచ్చిపోతే మన మీద పడుతుంది. ఇప్పుడు ఎవరికైనా తండ్రి ఉన్నాడు కదా, ఏమవుతుంది, ఆ పిల్ల ఏం తప్పు చేస్తుందని మీరు ఊకే ఆ పిల్లని అట్లా మాట్లాడుతున్నారు. అడిగితేనేమో ఇంటోళ్ళ మీద పడతారు, మీ కొడుకేమో రౌడిలాగా మనసుల మీద కత్తులు చాకులు తీసుకొని వస్తాడు. అది కాదు కదా పద్ధతి. పంపియారే చూసి వస్తుంది. ఆమె ఏమంటుంది, అలా భర్త కాడ ఉంటానంటుంది, ఏమంటుందని మాట్లాడిరాలి. సరే సర్పంచ్ ఆమె ఏమన్నా రాకుండా ఉంటే నీదే బాధ్యత అని సాయం చూపించుకొని పంపిస్తే ఆయన 50 రూపాయలు ఇచ్చిండు. ఆ రోజున ఛార్జ్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు చేసిన పని అంతా కష్టం అంతా తీసేసుకుంటారు. పాపను తీసుకొని వచ్చిన. ఇక నాయే మేకలు ఉంటే ఆడేముండదు కదా, నాయనే పని చేసుకొని సంపాదించుకున్న 2 మేకలు ఉంటాయి, అమ్మేసుకొని నా దగ్గర బంగారం ఉంటాయి అమ్మేసుకొని మా నాన్నకు చూపిద్దామని తీసుకొని పోయినా. నేను తప్ప మా తమ్ముడు చిన్నోడే, మా చెల్లె చిన్నదే, అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇది తీసుకొని నాన్న హాస్పిటల్కి తీసుకొని పోతే మొత్తం చెడిపోయిందని
నాన్న ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేదు. తీసుకొని పోయి ఆ పైసలు మొత్తం ఖర్చు పెట్టినా నాన్న బతకలేదు. మళ్ళీ తీసుకొచ్చి పారేసి మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత దినాలకి నన్ను పిలిచినాం. వచ్చిన తర్వాత దినం అంతా అయిపోయినాక నైటు మరి ఏందయ్యా పిల్లని తీసుకుపోతేందుకు మాట్లాడాలి నీతోటి, నువ్వు ఉండు నాయన జరసేపు, ఆ పిల్లని ఎందుకు అంత ఇబ్బంది పెడుతావు తండ్రి, అసలు ఏంది అసలు నీ ప్రాబ్లం మాట్లాడాలని అంటే చెప్పకుండానే ఎవరికి చెప్పకుండానే పారిపోయాను అనమాట. పారిపోయిన ఆ సమయంలో ఇంకా ఈ పిల్లగాడు నేను జాదడమ్మా వేరే పెళ్లి చేస్తామని ఊర్లో మంది మొత్తం నిర్ణయం తీసేసుకోరు. వద్దు చంపుతాడు వాడు రౌడీ చాలా ఇది, వద్దు ఇక మీ ఆయన వద్దమ్మా వదిలేసుకో చంపుతాడు ఆయన, ఎందుకంటే ఆయన అంతలా అల్ల తిరుగుతుండు రవిడీలల్లా, నేను ఏడ చంపేస్తాడో ఏడా కోసేస్తాడో తెలియదు. మల్లెపిల్ల కూర్చునేది నా కోసం చంపుదామని, ఊళ్ళో నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు కోసేస్తే అసలు నాకు పీడ లేకుండా పోతుందని నా కోసం చాలాసార్లు కూర్చున్నాడు మల్లెపల్లి. నేను దొరకలేను, అసలు ఎందుకు వస్తా మల్లెపల్లికి రాకపోతే మల్లెపల్లి అంటే అదొక అంటే బస్తీలాగా. మేము పల్లెటూరులో చిన్న పల్లెటూరులో ఉన్నది, ఏదైనా అంగడి జాగితే మేము మల్లెపల్లికి వెళ్ళేదన్నమాట. ఆ మల్లెపల్లి దగ్గర ఈయన వస్తనేమో అని కూర్చునేవాడు ఎప్పుడు చంపడానికి. ఇక నేను ఎప్పుడు ఆయనకు చేతికి దొరకలేదు. ఆ సమయంలో ఒకరోజు అందరూ ఆ పిల్లని వేసుకొని మా అక్క బిడ్డ పెళ్లి జరుగుతుంది, అందరూ ఈనంగా ఎవరు నన్ను పలకరించకపోతుండే. మా అక్క దగ్గరికి పిల్లని వేసుకొని పోయినా కూడా ఏం పని లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ళలోకి వస్తామని తీసి. అయితే ఒకరోజు మా నడిపక్క బిడ్డ పెళ్లి జరుగుతుంటే పోయినాం, మా పెదనాయన బిడ్డది పెళ్లి జరుగుతుంటే పోయినాం. అందరు వచ్చారు చుట్టాలు, అందరితో ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు, నాతో అస్సలు మాట్లాడట్లేదు ఎవరు. చాలా అంటే చాలా బాధపడ్డా ఆ రోజు. అయితే దేవుని నమ్ముకున్న ఆయన నడిపాయన మా అన్న ఒక్కడు వచ్చిండు అక్కడికి. అన్న ఏందన్నా ఎవ్వరు నాతో మాట్లాడతలేరు, నేను ఏం తప్పు చేసినా ఇచ్చిన మనమే కదా నేను పోయినా, అసలు ఎందుకన్నా నాతోటి మాట్లాడతలేరు అంటే ఏమో అమ్మ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు, నేను మాట్లాడుతున్నా కదా తల్లి చెప్పు నువ్వు ఎట్లున్నావు బాగున్నావా, బావ ఇంకా రావట్లేడా, అసలు వదిలేసిండా, అసలు ఏం తల్లి సంగతి అని అంటే అన్న ఏం చెప్పుకోనన్నా ఎవరు చెప్పుకున్నా నా బాధ ఎవరు వింటలేరన్నా, నువ్వన్నా నా బాధ అయినన్నా గిట్ల సంగతి అన్న అసలు రావట్లేడు, ఎక్కడ వెళ్ళిపోయిండో ఊళ్ళో ఉంటే నేను వస్తానని ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట, వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎట్లా అన్నా నా బాధ, నేను ఏం చేయాలన్నా, నాకు అసలు ఎవరింటికి పోవాలన్నా నాకు ఇన్సర్ట్గా అనిపిస్తుంది అన్న, నన్ను చాలా వీనంగా చూస్తుర్రన్నా అని నేను మా అన్నని అడిగిన. అంటే అన్నాడు కదా అన్న నన్ను హైదరాబాద్ తీసుకుపో అన్న, ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతా, ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, తీసుకుపో అన్న నేను కూడా నీతోటి బతుకుతా అంటే తీసుకుపోతా, నా భార్య ఊరుకుంటుందా, ఒకరోజు 2 రోజులకు మీ చెల్లెని తీసుకొని వచ్చినవేంది వెళ్ళిపో బయటకు అని అంటది. అప్పుడు నేను ఎక్కడ పోను, అదమైనా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కొద్దిసేపు, నేను కొద్దిసేపే మాట్లాడతారా, కొద్దిసేపే ప్రేమిస్తా, ఎక్కువసేపు నేను ప్రేమించలేను, నీతో మాట్లాడలేను. నిజమైన దేవుణ్ణి, నేను నమ్ముకున్న దేవుని నువ్వు నమ్ముకో, నీ భర్తని మారుస్తాడు, నీ జీవితాన్నే మారుస్తాడు. వీళ్ళందరూ నీతో మాట్లాడతలేరు కదా, వాళ్ళు వచ్చి నీ దగ్గర మాట్లాడి నీకు ప్రైజ్లాడి చెప్పి నీ భర్తని మార్చేటట్టుగా నీ దేవుడు చేస్తాడు. స్నేహంగా ఉండాలన్న ఆయనే, ప్రాణంగా ఉండాలన్న ఆయనే, తండ్రిగా ఉండాలన్న ఆయనే, బంధువులలో ఉండాలన్న ఆయనే, ఆయనకు మించిన బంధువుడు ఎవ్వరు లేడురా అని అన్న నాకు కసిరిచ్చినట్టు చెప్పిండు ఆ రోజు. నేను ఏదో అడుగుతుంటే ఈయన ఏదో చెప్తుండు దేవుని గురించి, ఈయన ఏం మాట్లాడితే దేవుని గురించే మాట్లాడతాడు, నేనేదో నా బాధ గురించి చెప్తుంటే ఈయన దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఏందన్నా నువ్వు ఇక దేవుని పిచ్చి పట్టినవు అని ఆ మాట దాటేసుకో. ఇంకా నేను అప్పుడు ఇంటికి వచ్చేసిన, ఇక పెళ్లి కానించి ఇంటికి వచ్చిన తర్వాత నేను పడుకుంటే మా పెద్దన్నోళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు దేవుని నమ్ముకో అంటే నేను దేవుని నమ్ముకోనని పెద్దగా తీసేసి పడేసేదాన్ని. అయితే నేను పడుకున్న తర్వాత నడిపన్న దేవుడా మరి అందరితో మాట్లాడతావంట, తండ్రిగా ఉంటావంట, తల్లిగా ఉంటావంట, నడిపన్న దేవుడా అంటే యేసు ప్రభుని కూడా పిలవడానికి నాకు పేరు తెలియదు. నడిపన్న దేవుడా నువ్వు నన్ను ఒకవేళ నువ్వు కాపాడేటట్లయితే నువ్వు నాతోటి మాట్లాడి నా భర్తను మరి మారుస్తావా, ఎంతోమంది దగ్గరికి పోయి అంతరాలు కట్టించుకున్నా అన్నీ చేసుకున్నా దేవుళ్ళ దగ్గరికి పోయినా నా భర్త మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ కాలేదు, కానీ నువ్వు మారుస్తావా నడిపన్న దేవుడా అని కొన్ని 2 మాటలు అనుకొని పడుకున్నా. అనిపించిన తర్వాత మా అమ్మన్నది కదా సీతరాల కాడ మంచి సంబంధం ఉంది, పిల్లని నేను చూసుకుంటామ్మా, నువ్వు పెళ్లి చేసేసుకో, నేను అన్న పోయి మాట్లాడొస్తాం, రేపు పొద్దున్నే పోతాం, మళ్ళీ వాళ్ళు ఎల్లుండి వస్తారు, నువ్వు రెడీగా ఉండు, నువ్వు నేను వాళ్ళు వచ్చినాక చేసుకొని అంటే కాదు వాడు రౌడీ, వాడు నిన్ను జాదడు, అది కాదు ఇది పోదని మాట్లాడారు మా వాళ్ళు అని అంటే అబ్బా వీళ్ళు ఎట్లయినా నా పెళ్లి చేసేస్తారు, నా భర్తకు నేను దూరం అయిపోతా, ఆయన నేను ఎట్ట కలుసుకోవాలి, అసలు ఏంది నా పరిస్థితి అనుకొని నేను చాలా కంగారుగా బాగా. ఇప్పుడు మిమ్మల్ని అంత హింస పెడుతున్నారు కదా బ్రదర్, అప్పుడే కోపం రాలేదా? రాలేదు, ప్రేమ, బాగా ప్రేమ ఉండేది బాగా. ఆయన అంటే మరి ఎందుకో కానీ నాకు అప్పుడు దేవుడు కూడా తెలియదు, ఆయన మార్చుకోవాలని కూడా నాకు అనిపించలేదు, కానీ ఈయనంటే నాకు చాలా ప్రేమ ఉండే, కానీ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆయనను చూడలేదు,
మామూలు సంబంధం మాట్లాడినప్పుడే చూసినాం. మళ్ళీ చిన్నప్పటి నుంచి కూడా మా మేనత్త కొడుకే కానీ నేను ఆయన చూలే, ఆయన నన్ను చూడలే. కానీ ఎందుకో నా బిడ్డకు తండ్రి ఉండాలి, నాకు భర్త ఉంటాడు కరెక్టే, కానీ నా బిడ్డకు తండ్రి ఉండాలన్నది ఒక ఆలోచన పదే పదే నన్ను వేధించేదన్న బాగా. అయితే నేను ఈ పిల్లని ఇచ్చిపెట్టిపోతే వీళ్ళ దగ్గర బ్రతికినా కూడా నానాని నా బిడ్డ ఎవరిని పిలుస్తుందని ఒక మనసులో నాకు వేదన నాకు నా నెమ్మడించేది. ఆ విధంగా నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా తీర్థరాల సంబంధం చూద్దామని పోయిరాను. అప్పుడు మా ఊర్లో ఉసుక లారీలు నడుస్తున్నాయి బాగా. ఉసుక లారీలకు మేము పోయేది నైట్ పూట. అయితే 3 గంటల రేతిరి కాడ నా బిడ్డకు అంగిలేదేం లేదు, ఒకటే డ్రాయర్ వేసుకున్నా. ఆ లారీ పోతుంటే అన్న నన్ను మల్లెపిల్ల దించవా అన్న, ప్లీజ్ అన్న నీ కాలు మొక్కుతా అంటే, ఎందుకమ్మా మీ అమ్మకు చెప్పకుండా పోతున్నావు, మీ అన్నోళ్ళు కూడా ఉన్నారు కదా, ఏడికి పోతున్నావు అని అంటే, కాదన్న మా పిల్లకి బాగలేదు, మల్లెపిల్ల చూపెట్టాలి నేను, తీసుకుపోండి అన్న అని. ఎప్పుడు చిలుకలు కూడా తెల్లవారుజామున 3 గంటలకా? తెల్లారుజామున 3 గంటలకి. తెల్లారితే పెళ్ళి మళ్ళీ నాకు సంబంధం మాట్లాడతాను అంటారు అని ఆ తెల్లారుజామున 3 గంటలకే లారీ ఎక్కి, మా ఊరికి 24 గంటలు లారీలు నడిచేది అప్పుడు, ఉసుక మోసుకుపోయేది అనమాట ఈ హైదరాబాద్కు. అయితే నేను హైదరాబాద్కే డైరెక్ట్ ఎక్కితే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనుకొని మళ్ళీ పెళ్లి దాకానే దించమని చెప్పినాం అన్నమాట. తెల్లారుజామున 3 గంటలకు ఎక్కిన. ఎక్కితే మరి సరే అమ్మ పైసలు ఏమొద్దులే, మీరు మా దగ్గర పని చేసిరు కదా, మీ ఉసుక లారీలు మీ నాన్న కూడా మీ అన్న కూడా అందరూ చేసిన వాళ్ళుగా వద్దులే అని మళ్ళీ పిల్ల దించుండు. అప్పుడు దించినప్పుడు ఒక 4 గంట సేపట్లో వెళ్ళిపోయినా. 4 అయితే బస్ స్టాండ్లో ఒక ఆమె అన్నది కదా, అక్క నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఒకవేళ చీకటి అయింది కదా, నువ్వు ఏదో కన్ఫ్యూజ్లో వచ్చినట్టున్నావు, బస్ స్టాండ్లో ఉంటే మంచి కొడుకులు లేరు, నువ్వు ఎక్కడన్నా పక్కకు పోయి పడుకొని రావనండి. అంటే ఆ ఎండాకాలం మంచిగా మంచాలు వేసుకొని బయట పండుకోరు. అక్క కొంచెం సోటి వగిడ పండుకుంటా అంటే, ఇప్పుడు అందరు ఆడోళ్ళు దొంగలు వస్తురు, నువ్వు కూడా దొంగదానివా ఏంది, పిల్లని వేసుకొని వచ్చి నటనకు వచ్చినవా నువ్వు, అరే దీన్ని కట్టేయరా అని వాళ్ళు పండుకున్న మంచాలకు నా కాళ్ళు చేతులు కట్టేసిరన్న. పాపను అక్కడ పండుకోబెట్టిన తర్వాత తెల్లారినాక 6:30కు నన్ను కట్లిప్పేసారు. నిజం చెప్పుడు నువ్వు ఎక్కడ అన్నారు. ఒకవేళ పేరువాలంటన్నా అక్కడికి పంపిస్తారు వీళ్ళు. మళ్ళీ నేను సికింద్రాబాద్ చర్చికి అప్పుడు ఎప్పుడు మా అన్న అంటూ ఉండేవాడు, నడిపన్న దేవుని కాడికి నేను వెళ్ళాలని పట్టుదలతో వెళ్ళినప్పుడు అన్నమాట. అప్పుడు ఇంకా నేను నడిపన్న దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది సికింద్రాబాద్లో ఉంటుంది చర్చి అనుకొని నేను మళ్ళీ పిల్ల అక్కడ ఉన్నప్పుడు, ఏందమ్మా ఈ పిల్ల అవతారం ఏంది, పిల్లకి అంగిలేదు, నీకు చినిగిన చీర జాకెట్ అసలు ఏంది, ఎక్కడ పోతున్నావు అని అంటే, మా ఆయన నేను ఆంధ్ర నుంచి బస్సు ఎక్కితే నేను కన్ఫ్యూజ్లో ఇక్కడ దిగేసిన, ఆయన వెళ్ళిపోయిండు అని అట్లా చెప్తే, అయ్యో పాపం నువ్వు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే అవునన్న. తలాయిన డబ్బులు కూడేసి కొంగు పట్టుకొని ఒక పెద్ద ఆవిడ అడిగి ఆమె నాకు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని ఆ పాపకు 2 అంగీలు అడిగిచ్చారు, నాకు 2 చీరలు అడిగిచ్చారు, తీసుకున్న బస్సు ఎక్కిచ్చారు. పాపం వాళ్ళ దగ్గరుండి బస్సు ఎక్కిచ్చారు, హైదరాబాద్ బస్సు. సికింద్రాబాద్లో దిగాలి ఈ అమ్మాయికి తెలియదు, చదువుకోలేదు, కొంచెం దించండి అని డ్రైవర్కి చెప్పిండు. సికింద్రాబాద్లో దిగిన తర్వాత దేవుడ్రాజు అయ్యగారి మందిరం ఎక్కడ వెళ్ళాలి, సికింద్రాబాద్ ఎక్కడుంటుంది అసలు, దేవుడ్రాజు అయ్యగారి మందిరం ఓసన్న మందిరం ఎక్కడుంటుందని అడిగిన అనమాట బస్ స్టాండ్లో. ఓసన్న మందిరం అంటే అప్పుడప్పుడు పోస్టర్లు వేస్తారమ్మా అని ఒక ఆయన, ఇక్కడనే ఉంటట్టుంది, ఇదే సందుకుంటట్టుంది, ఇట్లా చక్కగా పోయి ముందుకు పోయి అడగమని చెప్పారు. ఆ పాపను వేసుకొని ముందుకెళ్ళి అడిగితే కొంచెం ముందుకు పోతే ఉంటుంది అన్నారు. అట్లే నేను నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇటు మళ్ళీ ఉంటుందని చెప్పారు. అటు మళ్ళంగానే ఏసన్న గారి మందిరం 12 రోజులు ఉపవాస ప్రార్థన. ఆ రోజే స్టార్టింగ్ ఫస్ట్ ఆ దేవుడు మరి అందుకే తీసుకెళ్ళిండే ఉన్నాను. ఆ రోజు ఫస్ట్ ఉపవాస ప్రార్థనలు, దేవురాజు మందిరాన్ని నాకు తెలియదు, అసలు మందిరం అంటేనే నాకు తెలియదు, దేవుడు అంటే నడిపన్న దేవుని చర్చికి వెళ్తున్నా అనేది అనుకొని పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అంతకుముందు ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. అదే రోజు ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోలేదు. అదే రోజు వెళ్ళటం స్టార్టింగ్ డైరెక్ట్ ఉపవాస ప్రార్థనలకే దేవుడు తీసుకెళ్ళాను. ఉపవాస ప్రార్థనలకే వెళ్ళి నా పాపను వేసుకుని, ఎందుకంటే పెళ్లి తప్పించుకోవడానికి వెళ్ళి ఎక్కడైతే నాకు రక్షణ ఉంటుంది, చర్చిలో ఒక 4 రోజులు పండుకొని ఉంటా, సరే నడిపన్న దేవుడు ఎట్లుంటాడు ఒకసారి చూసొస్తాను అనే ఆలోచనతో మళ్ళీ పెళ్ళికి వచ్చిన దాన్ని ఈ ఆలోచన చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అడిగి నడుచుకుంటూ పాపను వేసుకొని పోయినా. 12 రోజుల ఉపవాస ప్రార్థనలో పాలు పొందినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేనున్నా, అర్థమైందా, నిన్ను అందరూ వదిలేసిన, అందరు నిన్ను వీనంగా చూస్తున్నారా, తీసేస్తున్నారా, నేనున్నా నేను నీకు తోడై ఉన్నా, రా నా వద్దకి అని దేవుడు నాతోనే ఆ 12 రోజులు నాతోనే మాట్లాడినట్లుగా, నాతోని చాలా కన్నీళ్ళతోని, అసలు నాకు తెలియకుండా 12 రోజులు బాగా ఏడుస్తున్నా అన్న నాతోనే మాట్లాడుతున్నాడు. నీ భర్తని మారుస్తా, రా నువ్వు తిరిగి రా, నా దగ్గరికి రా అని. అట్లా నాకు చదువు రాదు, బైబిల్లో వాక్యాలంటే ఏందో తెలియదు, అది చెప్పేది ఒకటి, నువ్వు నా దగ్గరికి రా, నేను మారుస్తా, నీ భర్తను మారుస్తా అనేది ఒక ఓదార్పు, ఈ ప్రేమ. ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్ల ఉందిగా చిన్నపిల్ల, వీళ్ళందరూ ఆ పిల్లని ఎత్తుకోవడం, ఆప్యాయతగా తినిపించడం నేను ఎప్పుడూ చూడలేదు. నా పిల్ల పుట్టిన కానుంచి నా రక్త సంబంధికులు కూడా నా బిడ్డని చేతుని పట్టుకొని ఒక ముద్ద తినిపించిన వాళ్ళు కాదు.
అక్కడ విశ్వాసులే కానీ దైవ సేవకులే కానీ ఎవ్వరు చూసినా నా బిడ్డకు తినిపించుడు, దగ్గర తీసుకున్నాడు, స్నానం చేపించుడు, ఇవన్నీ చూసుకుంటా. అక్క ప్రైజ్లాడు, ఎక్కడ మీది, ఏంది, తిన్నామా అక్క, ఈడ కూర్చోక్క, ఏం తెచ్చుకోలేదా అక్క అని ఆప్యాయతగా మాట్లాడు. నేనేమనుకున్నానంటే నడిపన్న దేవుణ్ణి చూడాలనుకున్నా, కానీ దేవుడు ఎక్కడో లేడు, వీళ్ళ మధ్యలోనే ఉన్నాడు అనుకున్నా. అది చూసినప్పుడు మమ్మల్ని వాళ్ళందరూ ప్రేమిస్తుంటే ఈ ప్రేమ నాకు ఎక్కడో దొరకలేదు. నేను పుట్టిన కానించి కూడా ఆ ప్రేమ నేను చూడలేదు. మనుషుల మధ్యలో ఇంత ప్రేమ ఉందంటే దేవుని మధ్యలో ఇంకా ఎంత ప్రేమ ఉంటుంది. యేసయ్య పేరు తెలుసుకున్న అడిగిపోయిన తర్వాత దేవుని ప్రేమను తెలుసుకున్నా, ఎంతగానో అసలు బలపరచబడ్డనమాట వాక్యం ద్వారాగా. అయితే అప్పుడు నడిపన్న దేవుడా నా బిడ్డను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడని, యేసయ్య నా బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా, నా భర్తను కూడా మార్చు, నా భర్తను మార్చు, నా భర్తను తీసుకురా ప్రభా అని ఆ 12 రోజులు ఉపవాస ప్రార్థనలో బాగా ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా. ఆ సమయంలో దేవుడరాజయ్య గారు, చెక్కడమ్మ మీది తల్లి ఎక్కడ, ఎప్పుడు చూసినా కన్ను ఆరవకుండా కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నావు తల్లి, ఎక్కడ తల్లి, నేను మీ నాన్నని చెప్పు అని నాతో మాట్లాడుతున్నాడు వచ్చి కూర్చొని. నేను అన్న, అయ్యా మాది మల్లెపల్లి దేవరకొండ దగ్గర. అయ్యో అక్కడ వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు తల్లి, వాళ్ళు తెలుసా నీకంటే వాళ్ళు మా అన్న వాళ్ళే, మా కుటుంబమే అని చెప్పిన. వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చిన అన్న, నా పరిస్థితి ఇది, నా భర్త చాలా భయంకరంగా తాగుతాడు, ఇట్లా చేస్తాడన్న, ఆ విధంగా నేను మారాలని వచ్చిన అన్న, అసలు నాకు సుఖం అంటూ లేదన్న అని నేను అయ్యతో చెప్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోమ్మ, దేవుడు కార్యం చేస్తాడని ఆ మాట చెప్పిండు. ఆయన వెళ్ళిపోయాడు. సరే నువ్వు ప్రార్థన చేసుకోమని 12 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. అయితే అమ్మ తిను, ఇంకా తిని మీ ఊరు వెళ్ళిపో. నేను వెళ్ళిపోనాయ్యా, నా దేవుడు నాతో మాట్లాడే వరకు నేను ఉపవాస ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాయ్యా అని అయ్యతో చెప్పిన. ఇక్కడ చర్చిలో నన్ను ఉండనిస్తారా అయ్యా అని చెప్పిన. అయితే నీ బిడ్డకు నీకేమన్నా అయితే బాధ్యులెవరా అని అడిగాడు ఒక మాట. అంటే నేను మీ దేవుని మీద మీకు నమ్మకం లేదా, అసలు పాస్టర్లతో అట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియని ఒక అవగాహన. ఫస్ట్ దేవుని ఎరిగిన కాబట్టి, మీ దేవుని మీద మీకు విశ్వాసం లేదా అయ్యా, మరి ఎందుకు మనసులో చంపుతాడా, బతికియాడా దేవుడు, మరి నా భర్తను ఎందుకు మార్చాడు, మాట్లాడే దేవుడు అని నువ్వు ఇన్ని రోజులు వాక్యం వల్ల చెప్తున్నావు కదా, నీతో మాట్లాడతాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడని నువ్వు చెప్పావు కదా అయ్యా, నా కుటుంబాన్ని నా జీవితాన్ని మార్చేంత వరకు నేను ఉపవాసం ఉంటా, ఆయన నిజమైన దేవుడు కాడా అని అన్న. అబ్బా ఏం చెప్పినవరా, సరే నీ ఇష్టం అమ్మ, నీకు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోని నన్ను వదిలేసి. 12 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా కూడా దేవుడు నాతో మాట్లాడతలేడు, అసలు ఏంది నాకేం జవాబు రావట్లేదు అని నేను ఇంకా నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రార్థన చేస్తూనే ఉన్నా. 13వ రోజు, 14వ రోజు, 15వ రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. నైట్ పగులు ఇరాం లేకుండా ప్రార్థన తప్ప ఏ ఆలోచన, పాపను కూడా నేను పట్టుకోవట్లేను, ఎత్తుకోవట్లేను అసలు. ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉంటే 16వ రోజు 12 గంటలకు అలసిపోయానన్న, బాగా ప్రార్థన చేసి అలసిపోయాను, బాగా ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ అట్లా పడుకుందామని ఇట్లా ఒరిగినప్పుడు 2 చేతులు నా తల కిందకి ఇట్లా వచ్చినాయన్న. వచ్చినప్పుడు ఎవరు అని ఇట్లా చూస్తే ఎవరు కనిపించకపోతే మళ్ళీ లేచి తండ్రి స్తోత్రం ఏదో జరుగుతుంది వెనక ఏమో ఉంది అనుకొని భయపడి మళ్ళీ కొద్దిసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకుంటే ఈ తొడ అనేది నా తలకాయ కిందకి వచ్చింది. అయితే మళ్ళీ దేవుడరాజయ్య గారే సేమ్ నా కాడ కూర్చొని తలకాయ ఆయన తల మీద ఉన్నట్టు నాకు బాగా నిద్ర వచ్చినట్టు అనిపించింది. అట్లనే ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఏందమ్మా అసలు నీ బాధ ఏంది, అసలు ఏంది చెప్పు. ఏం లేదు నా బాధ, నా భర్త మారాలి, నాకు ఎవరి ప్రేమ లేదు, కరువైపోయింది, నాకు దేవుని ప్రేమ కావాలి, నా భర్త ప్రేమ కావాలి, నా భర్త మారాలి ముఖ్యంగా అని నేను ఆయనతో మాట్లాడుతున్నట్లనే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నీ భర్త ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అన్నాడు. తెలియదయ్యా. అసలు నీ భర్త ఊర్లో లేడు కదా. లేడయ్యా. ఊర్లో లేడని నీకేం తెలుసా, ఎవరన్నా చెప్పిర్రు అయ్యగారు అని నేను అంటున్నా. నాకు తెలుసు మీ ఆయన మీ ఊర్లో లేడు, తప్పించుకొని పోయాడు కదా. అవును. ఏ ఊర్లో ఉన్నాడో నీకు తెలుసా. తెలియదయ్యా, నాకు తెలియదు అని నేను అంటూ ఉన్నప్పుడు మీ ఆయన ఆలియా దగ్గర కొత్తపల్లి ఉన్నాడు, అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు తగ్గించుకో. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున్నే మీ ఆయన దగ్గరికి, అంటే నువ్వు రేపు పొద్దున్నే ఉపవాసం విడిచి కొంచెం నిమ్మలం పడిన తర్వాత నువ్వు వెళ్ళు, పలానా దగ్గర మీ ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడని చెప్పిండు. ఆలియా దగ్గర కొత్తపల్లి అంటే నాకు అస్సలు తెలియదన్న, మిర్యాలగూడెం కూడా తెలియదు, నన్ను ఇచ్చింది అక్కడనే, కానీ నాకు ఆ దగ్గర ఊర్లు కాబట్టి నాకు తెలియదు అసలు. అట్లా అని నేను ఎవరు నాతో మాట్లాడిందని నిదట్లా లేచి సర్న అట్లా చూసిన అన్న. ఎవ్వరు లేరు అసలు, మొత్తం చూసిన ఎవరు లేరు. ఒక 2-3 నాలాగానే వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూర్చురు. అక్క దేవుడరాజయ్య గారు లోపలికి వచ్చిండా అని అందరిని అడుగుతాను. లేదమ్మా రాలేదు, ఎవరు రాలేదు, మనమే ఉన్నాం, ఎవరు రాలేదు, బయట గేటుకు తాళం వేసారు
అని చెప్పిండు. దేవా నీకు స్తోత్రం అని నా స్వరం ఎంత ఉందో అంత పెద్దగా మొత్తుకున్నా. దేవుడు నాతో మాట్లాడిండంటే ఈ పిల్ల ఇన్ని రోజులు ఉపవాసం ఉంది, ఈ పిల్లకి ఏదైనా పిచ్చి పట్టిందేమో, ఒక్కసారి చూడండి ఈ పిల్లకి ఏమో పిచ్చి పట్టినట్టుందని అందరూ సేవకులు అయ్యగారు అందరూ ఉరికొచ్చారు. ఏమైంది తల్లి అంటే గిట్లా కూర్చున్నాడు. ఇక మంచిగా భద్రం కూర్చొని ఇట్రా ఏమైంది తల్లి అన్నాడు. అంటే గిట్లా వచ్చినావు అన్న, నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడినావు, ఆలయ దగ్గర కొత్త పిల్ల మా ఆయన ఉన్నాడు అని చెప్పిండు, నువ్వే చెప్పినావు అన్న, చెప్పి మళ్ళీ నువ్వు పోయినావు అని అంటే నేను కాదు, దేవుడే నీతో మాట్లాడిండు, అడ్రస్ చెప్పిండు, దేవుడు నీ భర్తను ఖచ్చితంగా మారుస్తాడు తల్లి, నువ్వు దేవుడినితో మాట్లాడిండు, చాలా అద్భుతమైన జరిగింది, నీకు అద్భుతం జరిగిందని చెప్పి ఏలియాలాగా పట్టుదల ఇడవకుండా ప్రార్థన చేసినావు కాబట్టి నీ పేరు ఏలియా అని బాప్తిసం తీసుకోకముందుకే ఆ రోజు నాకు ఆ మాట చెప్పేసిండు. అప్పుడు దేవుడు రజయ్య గారు ఇప్పుడు ఆ రోజు ఉండిపోయిన తర్వాత బాప్తిసం ఇస్తారు, బల్లారాధన తెల్లారే బాప్తిసం తీసుకున్నా, నీ పేరు ఏలియా నిన్న పెట్టిన, ఇప్పుడు కూడా నీ పేరు ఏలియా అని పేరు పెట్టేసిండు. పేరు పెట్టి బాప్తిసం తీసుకున్న, అమ్మ కొత్త చీర తీసుకొని ఇంకా నేను వెళ్ళిపోతా ఊరికి వెళ్తానంటే వాళ్ళే ఛార్జ్ ఇచ్చి బస్సు ఎక్కించి పంపించారు. చక్కగా పోయి ఊళ్ళో దిగి అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఆలయ దగ్గర కొత్త పిల్ల ఉన్నాడంట మా ఆయన, వెళ్దామమ్మా అంటే, నీ ఎక్కడ పోయినావో ఏమో అని అడ్రస్ లేదు, మేము ఎదుగుతున్నాం బాగా, ఎక్కడ పోయినా అంటే నేను చర్చికే పోయినా, ఎక్కడ పోలేదు, దేవుడు నాతో మాట్లాడిండు, ఇగో ఆలయ దగ్గర కొత్త పిల్ల ఉన్నాడంట, ఒక్కసారి ప్రయత్నం చేద్దాం, ఈ ఒక్కసారి ప్లీజ్ అమ్మ అని మా అమ్మని బతిలాడుకున్నా. మా అన్నయ్యలకు చెప్పిన, మా అమ్మ కారు కట్టింది, ఒక 2 పెద్ద మనుషులు తీసుకుంది, మా అన్నయ్యని తీసుకుంది, ఇంకా కారు తీసుకున్నాం. మేము ఆలయ దగ్గర కొత్తపల్లి అవతల 1 కిలోమీటర్లో మా పెద్దమ్మ ఉంటుందంట, ఆ పెద్దమ్మ కాడికి తీసుకుపోయింది మా అమ్మ. అక్క ఆలయ కొత్తపల్లి ఎవరన్నా చుట్టాలు ఉన్నారా అక్క మనకంటే, ఎవరు లేరు అంటే మా ఇల్లుడు గడ ఉన్నాడంట, ఒకసారి పోయేద్దాను రా అని మా పెద్దమ్మని కూడా తీసుకొని ఆ ఊరికి వచ్చినాం. దగ్గరనే 1 కిలోమీటర్. ఇక వచ్చిన తర్వాత వచ్చేవారికే ఈయన ఇంట్లో ఉన్నాడు. ఫస్ట్ మా పెద్దమ్మని పంపించినాం. ఆయన ఒక కిరాయి తీసుకొని ఒక రూమ్లో ఉన్నాడు. ఆయన అక్కడనే ఉన్నప్పుడు, ఎవరు ఇంట్లో ఉన్నావా అని మా పెద్దమ్మ పోయింది. ఎవరమ్మా నువ్వెవరు అన్నాడు. ఎవరంటే నీకు పిల్లనిచ్చిన అత్తనయ్యా అన్నాడు. నాకు పిల్లనిచ్చిన అత్త, నాకు పెళ్ళి కాలేదన్నాడు. ఆ ఊళ్ళో మొత్తం నాకు పెళ్ళి కాలేదు అని చెప్పిండంట. అప్పటికే ఆడ మొత్తం ఇట్లా మనం మూట అంతా గలీజ్గా వాళ్ళ సోపది బట్టి మనుషులను బెదిరించి డబ్బులు తీసుకోవడం, చాకులు వెనక చెక్కుకోవడం, ఈ సైకిల్ చైన్లు నడుముకు కట్టుకోవడం, ఎవడన్నా ఏమన్నా ఇయ్యకపోతే డబ్బులు వాడిని పొడిచన్నా చంపాలి, లేకపోతే వాడిని కొట్టన్న రావాలి, బెదిరించి డబ్బులు తీసుకునే ఆ ఊర్లో అట్లా ఉంటూ బతుకుతున్నాడు. 20 మంది మూట వీళ్ళు మొత్తం, అపోజిట్ 20 మంది మూట, వీళ్ళు 20 మంది మూట. వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఎదురుబడి చంపుకునే ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు మేము పోయేటప్పటికప్పుడు. అప్పుడు అట్లా ఉన్నప్పుడు మేము పోయినప్పుడే నాకు పెళ్లి కాలేదు, ఎవరు మీరు అని మాట్లాడాడు. అంతల్ని మా అమ్మ ఎంటర్ అయింది. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు అని అంటే, నేనెవరు నీకు తెలియదా అయ్యా, పిల్లని ఇడిచిపెట్టి వచ్చినావు, పెళ్లి కాలేదంటున్నావు, ఎందుకయ్యా, ఏం తప్పు చేసిందయ్యా నా బిడ్డ, ఎందుకయ్యా సాదుకో అని మా అమ్మ మాట్లాడింది. చల్ నాడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకా ఆ విధంగా మేము ఉన్నప్పుడు పెద్ద మనుషులు అందరిని కూడేసి, మా అమ్మ ఇక్కడ మేము తీసుకుపోయిన పెద్ద మనుషులు వాళ్ళు అందరం కలిసి కూడేసి మాట్లాడుతున్నాం. పొద్దున్నే 10 గంటలకు కూర్చుండ్రు మొత్తం పెద్ద మనుషులు అందరూ. ఏందబ్బా సాదుకో, నీ భార్య బాగుంది, పిల్ల బాగుంది, ఎందుకు సాదుకు మంచిగా ఇడనే ఉండి బతకండి, మా ఊళ్ళోనే బతకండి, ఏదైనా కావాలంటే సాయం మేము చేస్తాం కానీ ఎందుకు శంకరు అట్లా చెయ్యకు శంకరు, మరి ఆ పాపని బాధ పెట్టకు శంకరు అని అంటుండు అని పెద్ద మనుషులు చెప్తారు. నాకొద్దు, ఆ పిల్ల నా పిల్ల కాదు, ఆమె నా భార్య కాదు, ఎవరినో తీసుకొచ్చి నన్ను ఏదో బదనాం చేద్దామని తీసుకొస్తాం, మీరు బల చెప్తురేమయ్యా, మీరు బల ఇది ఉన్నారని ఇంత పెద్దగా జుట్టు పెంచుకొని బాగా ఇట్లా కళ్ళు పోరా ఏం మాట్లాడుతుర్రా మీరు. అప్పటికి షాక్ ఇక్కడ చెక్కుకొనే ఉన్నాడు, నడుముకు అది సైకిల్ చైన్ చెక్కుకొనే ఉన్నాడు. ఒకటి ఏందో ఇట్లా పెట్టుకుంటే ఇట్లా గుద్దుతే ఇట్లా అది ఉంటుంది కదన్న, అది కూడా జోలో పెట్టుకొని ఉన్నాడు. ఎవరన్నా ఏమన్నా అన్నా అప్పటికప్పుడు కొట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చిండు అనమాట. ఇంకా ఎవరేమన్నా ఆయన నాకు వద్దంటే వద్దు, నాకు అవసరం లేదు, మీరెవరు మాట్లాడిన మటుకు బాగోదు, నా గురించి తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో బాగోదు అని చెప్పేసిండు. చెప్తే అమ్మ ఆ అబ్బాయి మా మాటలు విన్నాడు. మీరు ఇంకేం చేసుకుంటారో చేసుకోపోండి, ఇక మేమేం చేయలేం బిడ్డ, మేమేం చేయలేము అని పెద్ద మనుషులు కూడా చేతులు ఎత్తేసారు. చాలా బాధతో వేదనతో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అదే కారులో మేము మా ఇంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మేము ఆ ఇంటికి వచ్చేవరకు 5 అయిందన్న సాయంత్రం, మా ఊరికి వచ్చేవరకే 5 అయిన తర్వాత ఇంటికి వచ్చి నాకు ఏం చెయ్యకుండా వచ్చేసిరమ్మ మీరు, ఆయనతో ఏం మాట్లాడకుండా కనీసం పోలీస్ కేసు పెడదాం, పోలీస్ కేసు పెట్టి ఏదైనా చేద్దామని మా అన్నోళ్ళు అన్నారు. మీరు ఏం చేయొద్దు, నాతో మాట్లాడిన దేవుడే ఆయన మళ్ళీ నాతోనే మాట్లాడాలి, అప్పటిదాకా నేను ఆయనతో మాట్లాడతా, మీరు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట వేసి నేను ఇంట్లోకి పోయి తలబెట్టుకుని నేను ఏం చేసుకొని సామాన్ బతకను, దేవునితో మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడాలి
ఆ రోజు ఇంట్లోకి పోయి నైటు సాయంత్రం 6 గంటలకు తలుపేసుకున్నాను ఇంట్లోకి పోయి నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. 6 గంటలకు మోకరించిన కరెక్ట్గా టైం చూసుకున్నాను నేను. 6 గంటలకు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు 7 గంటలకి ఈయనకు నేను నా భార్య దగ్గరికి వెళ్ళాలి, నా భార్య పిల్లని తీసుకొని రావాలని ఈయనకు అప్పుడు అనిపిస్తుందంట. ఆ సమయంలో నేను అక్కడ మోకరించిన 6 గంటలకు నైట్ తెల్లవార్లు కనీసం చెయ్యి కూడా కింద పెట్టకుండా నిలువు మోకాళ్ళ మీదనే పొద్దున్నే 6 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయనతో బాగా ఒక మనిషితో కొట్లాడినట్టుగా నైట్ మొత్తం ఆ నిలువు మోకాళ్ళ మీదనే ఉన్నా. కనీసం అట్లా వంగలే ఇట్లా లేవాలి. 12 గంటలు మామూలుగా అట్లనే ఉండిపోయినాయి నిలువు మోకాళ్ళ మీద ఏడుస్తూ ఉన్నా. పొద్దున్నే వచ్చిండు. వచ్చే వరకనే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఆయన 6 గంటల కరెక్ట్గా ఆడ దిగిండు. అమ్మ తీయమ్మ, తలుపు తీయమ్మ అని మా అమ్మ మధ్యలో అంటూనే ఉంది. 6 గంటలకు మా అమ్మ వచ్చి మీ ఆయన వచ్చిండు తలుపు తీయమ్మా అని చెప్పారు. ఎందుకన్నా నన్ను డిస్టర్బ్ చేయకుండా, దేవుడు నాతో మాట్లాడే వరకు నేను ఇట్లనే ఉంటా అన్న, నేనేం చేసుకోవట్లేనా, నిజంగా వచ్చిండమ్మా అని చెప్పి మాట్లాడి. అయితే ఎవరు చెప్పినా నేను వినట్లే, గొంతు ఈయనది వచ్చిన తీ బుజ్జి అని తలుపు కొట్టిండనమాట. ఆ సమయంలో నేను వచ్చిన తీయను అనగానే అసలు తలుపు తీసానా, నేను లేద్దామంటే నా కాళ్ళు సహకరించట్లే, అసలు ఇట్లా రావట్లేదు దగ్గరికి, అసలు చక్కగా రావట్లేదు, ఇంకా అట్లనే వంగిపోయినాయి. అదే మొఖాల మీద నడుచుకుంటూ వచ్చి ఈయన కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను తీసుకెళ్ళిపోయేందుకు నన్ను అని బాగా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అని మా ఊర్లో అందరు గుంపులే మా ఇంటికి వచ్చేసారన్న. వచ్చినప్పుడు నేను బాగా ఏడుస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను ఇక్కడ ఉంచొద్దు, నన్ను నా బిడ్డను అనాథలో చేయొద్దు అని బాగా ఏడుస్తున్నా కాళ్ళు పట్టుకొని. ఏడుస్తుంటే ఈయన ఒక్కటే మనసులో పెట్టుకొని వచ్చిండు, ఏమని ఈ మనిషిని చంపేయాలి, ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వస్తుంది అని మనసులో అది పెట్టుకొని వచ్చేసిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను అనుకున్నా నా భర్త నన్ను తీసుకుపోవడానికే వచ్చిండని. ఆ ఏడ్చినప్పుడు కొంచెం కనికరం కలిగినట్టున్నది. అయితే మామూలుగా ఉండిపోయాడు, ఆ కోపం అనేది చల్లారి కొంచెం మామూలుగా ఉండిపోయాడు. మా అన్న అన్నాడు, నిన్ననే మేము కారు కట్టుకొని వచ్చి అంత పెద్ద మనుషులో తీసుకొని వచ్చినా నువ్వు వద్దని చెప్పినావు, ఈరోజు నువ్వు తీసుకొని పోతున్నావు అంటే నేను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎక్కడో సంపేద్దామని నువ్వు తీసుకుపోదామని వచ్చినావు, మేము కష్టం చేసి సాత్తాం, నేను ఎన్ని సంవత్సరాలైనా మేము సాత్తాం, ఇక్కడ ఉండు బావా అని మా వాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కారు. ఉండు బావా, ఆ పిల్ల వద్దంటే నువ్వే కావాలని కోరుకుంటుంది, ఎంత బాధలు పెట్టినా కూడా ఆ పిల్ల నువ్వే కావాలని కోరుకుంటుంది, కాబట్టి నువ్వు ఉండు బావా, మేమందరం కష్టం చేస్తాం, అతను ఏం పనికి అవసరం లేదని మా అన్నోళ్ళందరూ కాళ్ళు మొక్కారు. మా పెద్దన్న ముఖ్యంగా కాళ్ళు మొక్కితే సరే బావా ఉంటానని ఉన్నాడు. 1 నెల ఉన్నాం, 2 నెలలు ఉన్నాం. వాళ్ళు ఏమంటే అసలు పనికి పోనిస్తలేరు, వాళ్ళు మంచిగానే చూసుకుంటారు మమ్మల్ని. 3వ నెలప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం, నేను ఇక్కడ ఉండలేను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఏముంటా బామ్మారుల దగ్గర వెళ్ళిపోదాం, నేను మంచిగానే చూసుకుంటాను నిన్ను అని చెప్పిండు. సరే అని నేను మా అన్న వాళ్ళకి సర్ది చెప్పి వెళ్తాన్నా, మంచిగానే ఉన్నాం అని అంటే మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదంటే ఏం లేదులే అన్న వెళ్తలే అని చెప్పి మేము వచ్చేసినాం. ఆలయ దగ్గర కొత్తపల్లికి అక్కడనే ఆ ఊరికి, మా సొంత ఊరికి తీసుకుపోలే, మాది రేకలగడ్డ మా అత్తగారు, అక్కడ తీసుకుపోలే, ఆ ఊరికే తీసుకుపోయాడు. తీసుకుపోవడం 10 రోజులు మంచిగానే పని చేసిండు, మంచిగా ఉన్నాడు. 10వ రోజు అందరూ ఏంద్రా 3 సంవత్సరాల తర్వాత వచ్చింది, ఎక్కడ పోయిందో, ఎక్కడ తిరిగిందో, ఎక్కడ వచ్చిందో, ఏం చేసిందో, ఇప్పుడు వచ్చిన తర్వాత అది ఆమె మాట ఏదో వినుకుంటా నువ్వు ఇంట్లో ఉంటున్నావు, తాగదానరా చేద్దాంరా ఇదిరా అని తీసుకొని ఫ్రెండ్స్ మొత్తం తీసుకొని పోయి బాగా దాపించారు. ఉన్నారుగా ఇక అంత మూట బాగా ఫుల్గా తాగొచ్చిండు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి తలుపు దన్న ఒక్క తన్నుదంతా తలిపిరిగి ఆడపడ్డది. ఇంకా వామ్మ వచ్చిండు, ఎందుకు తాగొచ్చినట్టుంది అలా అని భయపడుతూనే ఉన్నా. రావడమే రోగాల పండ తీసుకొని కొట్టిండు, వెళ్ళిపోను అసలు ఉండొద్దు నా దగ్గర, ఏంది మీ అన్నోళ్ళకి నీకేదో భయపడి నేను ఏమన్నా సాతున్నాను అనుకుంటున్నావా అని బాగా కొట్టి రోగాల పండుని తీసుకొని వేస్తే ఈ నుంచి తలకాయ బాగిలిపోయిందన్న. అసలు రక్తం బెడ్ కారుతూనే ఉంది. వద్దు బావా, నీ కాలు మొక్త బావా, నేను వెళ్ళిపోతాగా, నన్ను కొట్టొద్దు బావా, నీకు దండం పెడతాను. ఆయనకు బలం ఉన్నంత వరకు కొట్టేసిండు. అరే కొట్టురా, నీకేమైనా వస్తే మేము చూసుకుంటాం. ఎవరు ఇలా సపోర్ట్గా ఉన్న వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్న సమయంలో బాగా కొట్టిన, బ్లడ్ పోతుందన్న. బాగా కొట్టి అలసిపోయి దీనికి ఎంత కొట్టినా సిగ్గు రాదని ఆ రోకల బండ అక్కడ వేసేసి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు, ఒక్క తిట్టు కూడా నేను తిట్టలేదు, ఏమీ అనలేదు. మామూలుగా దెబ్బలు తిన్నా, సైలెంట్గా ఉన్నా, రక్తం కారిపోతూనే ఉంది. ఆ విధంగా కొడుతూ ఉన్న సమయం వల్ల నేను ఇంకంతే ఏడ్చుకుంటూ పడుకున్నా. వాంతింగ్ అవుతుంది, బాగా వాంతులై మొత్తం ఆయన తాగింది మొత్తం కక్కేసిండు, తిన్న తిండి మొత్తం కక్కేసిండు, మొత్తం బ్లడ్ కక్కేసిండు అన్న, మొత్తం ఇంత బ్లడ్ కక్కేసిండు బాగా. ప్రభువా నీకు దండం పెడతా ప్రభువా, నన్ను సాధకపోయినా పర్వాలే నా భర్త,
వదిలే ఆయనని, నేను నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతా తండ్రి అంటే, నీ మందిరం వల్ల నేను ఉండి బ్రతుకుతాను, నీ మందిరం ఊడ్చుకుంటానే నేను బ్రతుకుతా, నా భర్తను వదిలే ప్రభు, నా భర్తను చంపొద్దు ప్రభు, నా భర్తను ఏం చేయొద్దు ప్రభు అని ఒకటే కన్నీళ్ళు గార్చి ఒక అర్ధగంట సేపు బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నాకు బ్లడ్ కారిపోతూనే ఉంది, కాలు చేతులు ఆశని, ఒళ్ళంతా ఆశని బాగా కొట్టున్నాడు. అయితే ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో సడన్గా మెలకొచ్చింది ఈయనకి. వచ్చి ఏంది నేను ఇంతగా 4 సంవత్సరాల నుంచి కొడుతున్నాను, నేను ఇంతగా కొడుతున్నా కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నాను. వెనక ఇట్లా మోకరించినప్పుడు వెనక కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటూ నన్ను క్షమించమని ఏడుస్తూ ఉన్నాడు. బాగా ఏడుస్తూ ఉన్నాడు. నేను దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాను, నా భర్తను బ్రతికించు ప్రభు, నా భర్తను ఏం చేయదు అసలు. ఆయనకేమన్నా అయితే నేను తట్టుకోలేకపోయేదాన్ని, నన్ను అంతగా ప్రేమించిన నేను ఆయన. ఆ విధంగా నా భర్తను ఏం చేయొద్దు ప్రభు అన్న, వదిలేయి ప్రభు, ఆయన అట్లా బతకని నేను వదిలేసి వెళ్ళిపోతా ప్రభు అని అడుగుతూ ఉన్నప్పుడు 2 కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే, నేను కాదు క్షమించేది, ఆ దేవుడు నిన్ను క్షమించాలి బావా అని నేను పట్టుకొని ఆయన నన్ను పట్టుకొని ఇద్దరం బాగా ఒక 3 గంటలు ఏడ్చుకున్నాం అన్న. ఖచ్చితంగా దేవునికి సన్నిధిలో ఇద్దరం కలిసి ఒక 3 గంటలు బాగా ఏడ్చుకున్నాం. నా బిడ్డ లేదప్పుడు, అమ్మ తీసుకొని పోయింది, ఊర్లో ఉంది బిడ్డ. ఇంకా ఆ రక్తం వల్లనే, ఆ కక్కుట్లనే నా తలకాయ పగిలిపోయింది, దిమ్మ తిరిగిపోతుంది, తలకాయ మొత్తం తిరుగుతుంది, బాగుంటలేదు అసలు. ఇట్లా అల్లనే ఇద్దరం ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని అట్టనే పడుకున్నాం అన్న. తెల్లవారులు అట్టనే పడుకున్నాం. ఇక అట్టనే పడుకున్నాక తెల్లారినాక లేచి నేనే వేడి నీళ్ళు కాబట్టి ఆయనకు పోసి అదంతా శుభ్రం చేసి నేను నీళ్ళు పోసుకొని, అసలు హాస్పిటల్కి లేదేం లేదు, ఆ రక్తం అట్లనే పోయింది, అట్లనే వేడి నీళ్ళు కాబెట్టుకొని స్నానం చేసి ఇక ఆ రోజు నుంచి మారు మనసు పొందిండు. మారు మనసు పొందిన తర్వాత పనికి వెళ్తున్నా కూడా మాకు ఎవరు పనిస్తున్నారు, అమ్మవు నీ భర్త అసలు మంచి కాదు, నువ్వు మా ఇళ్ళకి మాతో మాట్లాడొద్దు, మీతో మాట్లాడితే అవతలు ఆపోజిట్ వాళ్ళు మీ ఆయనతోటి రవిడి అనుకుంటారు మా పిల్లల్ని, వద్దు. తింటందుకు తిండి కూడా మాకు లేకుండా ఉండేది. మా అమ్మ అంతో ఎంతో పనిచేసి, మా తమ్ముడు, మా చెల్లె, మా అమ్మ ముగ్గురు పనిచేసినాయి. సొద్దలు జొన్నలు మూటలు కట్టుకొని మా అమ్మ వచ్చి నాకు ఇస్తే వారం రోజులు మేము తిని ఉండమని. ఎన్ని రోజులు ఆ ఊళ్ళో అట్లా ఉంటాం, తింటందుకు తిని పని ఎవరిస్తలేరు, చాలా బాధపడుతున్నాం మేము. చాలా మారు మనసు పొందిండు. అట్లా రవిడితనం చేసి తీసుకొచ్చేటందుకు మానేసిండు, ఎవరు ఇచ్చేటట్టు లేదు. ఆ పని చేసి తీసుకురావద్దు, నేను దేవుని నమ్ముకున్నాను అనుకొని నేను అప్పటికి మారు మనసు పొంది 10 రోజులు ఉపవాస ప్రార్థన వెంటనే ఉన్నాడు. ఆయన సొంతంగా ఆయనే ఉంటూ ఉన్నప్పుడు 5 రోజులు మాకు అన్నం లేక అసలు ఇంట్లో ఏం లేదు, బాధపడుతున్నా చాలా. ఎట్లా ఎవరు ఏమిస్తలేరు, ఏం చేయాలి అసలు నా పరిస్థితి ఏందనుకున్నప్పుడు, నీకు ఆకలి అవుతుందా నేను తెస్తా అన్నామని ఒక నల్ల ఉంటుందన్న, ఒక ముసలాయనలాగా కట్టెపట్టుకొని ఆ నల్ల ముసుకేసుకొని ఊళ్ళోకి పోయి అన్నం అడుకోవచ్చు. అన్నం ఒక పెద్ద మనిషి అనుకొని, ఎవరో వచ్చిరు పెద్ద మనిషి అనుకొని ఆయనకు అన్నం పెట్టు అంటే ఆయన ముఖం చూస్తే అప్పే ఇస్తలేరు, కనీసం అడుక్కుంటే అన్నం పెడతారు కదా. అడుకొస్తే అట్లా ఎట్లా ఎన్ని రోజులు అడుకొచ్చిండు, ఒక 6 రోజులు అడుకొచ్చిండు. నైట్ అడుకొచ్చేదా, పగులు కూడా తినేది మేము. ఇంకా ఆయన బుద్ధిగా అంటే వేషం వేసుకొని తెలియకుండా ఇట్లా ఇంతవరకు కళ్ళ వరకే కనపడేది, మిగతాది కనపడకుండా ఇట్లా ముసలాయన లెక్క వంగబడి పోయి అడుకొచ్చేవాడు. నన్ను బయటికి వెళ్ళనీయకుండా, నువ్వు వద్దులే. వాళ్ళు కూడా ఏందిరా బయటికి వెళ్ళవు శంకరు అని అన్నా కూడా ఆయనని, ఈయన తోటి ఉన్న వాళ్ళని కూడా నరికి చంపేసారు అందరినీ మామూలుగా. నెక్స్ట్ ఈయనే ఇక ఈ పిల్లని తీసుకొని నువ్వు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోతావా, మీ ఆయనని చంపుతాం మేము, ఉంచాం అసలు నీ భర్త నీకు దక్కడు తీసుకొని పో నీ పిల్లని. ఈయనతో పాటు చేసిన ఈయనతో పాటు ఉన్న సావాస కానీ నరికేసారు, చంపేసారు. అట్లా పేకాట ఆడుతూ ఉంటారు. అసలు ఆయన నరికైపోతుంది, పెద్ద రవిడి ఆయన, వాళ్ళ కింద వీళ్ళు అనమాట. వాళ్ళు ఇట్లా పేకాట ఆడుతూ ఉంటే నరికితే అన్న ఒక్కొక్క ఏలు ఇట్లా మామూలుగా మొత్తం నరికి ముక్కలుగా నరికి ఆన్నే వేసేసారు. వాళ్ళకు వాళ్ళు అడ్డం లేదు, ఇంకా నరికి పారేస్తే నెక్స్ట్ ఈయన ఉంటే ఈయనను కూడా నరికేద్దరు. అప్పుడు ఈయన కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళిండు, పెళ్ళికని కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఇలా మూటాడ కూర్చుంటే కనిపెట్టి వచ్చి వీళ్ళని అపోజిట్గా చేసిన వాళ్ళు వచ్చి నరికేసారు. నరికినప్పుడు వీడు తప్పించుకున్నారు రా వీని చంపాలని. ఆ పిల్లని చూస్తే బాధ అనిపిస్తుంది, చిన్నపిల్ల. ఆ భార్య నిన్నమనే వచ్చింది, దాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు నెల్లగొట్టిన తర్వాత ఈయన నరకాలని నన్ను బతిలాడుతున్నారు, వెళ్ళిపో అని. అన్న నా భర్తను తీసుకొని ఈ ఊరి నుంచి వెళ్ళిపోతా, నేను ఉండను, నా భర్తను మీరు ఏం చేయొద్దన్న నేను చాలాసార్లు అంటూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఈ భర్తను తీసుకొని పోవద్దు నువ్వు, ఆడు మమ్మల్ని చాలా హిమ్మస్తా పెట్టిర్రు, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిర్రు, అవన్నీ మా మనసులో మెదులుతున్నాయి, వాడిని చంపిన దాకా మేము వదలం, నువ్వు వెళ్ళిపో అన్నారు. అంటే నేను వెళ్ళనని ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు ఇంతగా నన్ను నా భర్తని ఇంతగా నువ్వు కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చినావు,
ఈ ఊరి నుంచి తప్పించి ఏడన్నా పని చూసుకునేటట్లుగా. మా సొంత ఊరికి పోతే మా అత్త మామ మళ్ళీ నన్ను హింస పెడతారు అనుకొని మా ఊరికి పోవద్దని ఏదన్నా ఒక ఊర్లో మాకు పని చూపించు ప్రభువా. ప్రార్థన చేసుకున్న 1 గంట సేపు ఉపవాసం ఉండి ఒక నైట్ ప్రార్థన చేసుకుంటే తెల్లారి మేము ఉన్న కిరాయికున్న ఇల్లుగల్లా ఆయన వచ్చి, అరే మీరు ఈ ఊళ్ళో ఉండాలి, ఎక్కడ ఉన్నా పోతాను బాబాయ్ అని ఒకసారి నాకు చెప్పినావు. నాగార్జున సాగర్లో జీతం ఉంది, సంవత్సరానికి 18,000 జతకి, అంటే నాకు 8,000 సంవత్సరానికి, ఈయనకు 10,000. ఆడ ఉంటారా మీరు నాగార్జున సాగర్లో పైలాన్లా మేరుమాత గుడి వెనకాల ఉంటారా అని చెప్పిండు. సరే అయ్యా మేము ఉంటాం బాబాయ్, ఏనైనా నా భర్త ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అని అంటే, సరే నేను తీసుకుపోయి చెప్తా. కానీ బాబాయ్ ఒకటి చెప్తున్నా, పొద్దున్నే అయితే మేము రాం, అలా ఆపుతారు. నైట్ మమ్మల్ని తీసుకుపోయి ఆ ఊళ్ళో చేర్పి బాబాయ్ నీ కాలు మొక్కుతా అని ఆయనను బతిలాడుకున్నా. నైట్ 12 గంటలకి ఒక టాలీ ఆటో మాట్లాడుకొని వచ్చి అలా సామాన్లు వేసుకొని ఆ బాబాయ్ మమ్మల్ని ఊరు దాటిచ్చేసాడు. వెళ్ళిపోరమ్మని నాగార్జున సాగర్ పోయినాం. ఆడికి పోయి మా పాపను తీసుకొని పోయి ఆడ ఉన్నాం. 1 సంవత్సరం జీతం ఉందామని పోయినాం. వాళ్ళు చర్చికి పోవడానికి ఒప్పుకోకపోతుండే. నేను చర్చికి పోవాలంటే చాలా ఇబ్బందులు పడేదాన్ని. దేవుడు రాజయ్య గారి మందిరానికే వచ్చేదాన్ని నెలకొకసారి. ఆ నెలకొకసారి కూడా ఆయన పంపలేకపోతున్నాడు. సరే అని బతిమలాడుకొని ఎట్లనో ఒకటి 2-3 నెలలకు ఒకసారి అన్న వచ్చేదాన్ని ఆ మందిరానికి. ఆయన జీతం అయిపోయింది. అయ్యా మేము వెళ్ళిపోతాం అయ్యా, బాబు కడుపులో పడ్డాడు అప్పుడు. అయ్యా మేము వెళ్ళిపోతాం అయ్యా అని చెప్పినాం. అంటే లేదమ్మా వెళ్ళడానికి వీలు లేదు, ఎట్లా వెళ్ళిపోతావు, 6,000 కట్టిపో. 6,000 కట్టడానికి లేదు. ఏం చేయాలని చింతలతండ పక్కనే ఉండే, మేము ఉండి నీకు అప్పు కడతాం పని చేసి, నేను మీ దగ్గర అయితే ఉండమని చెప్పినాం. 2 నెలలు పని చేసి 6,000 కట్టి మా ఊరు వెళ్ళిపోయాను. రేలగడ్డకు పోయినాం. ఇంకా అప్పటికి బాబు కడుపులో పడ్డాడు, బాబు పుట్టేసిండు. ఇక బాబుకు 4వ నెల వచ్చినప్పుడు నేడింజర్ల దగ్గర చింతలకుంట వచ్చినప్పుడు మా చిన్న రూమ్ ఇచ్చారు అనమాట మాకు. అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. బాబుని ఇట్లా ఊపుతూ ఉన్న సమయంలో కొంచెం పిల్లగాడు అజంగా ఉండేది. ఆ ఉయ్యాల మించి పడి ఒక రాయి ఉండేదన్న, పెద్ద రాయి. ఆ రాయి వచ్చి కడతలు తగిలిందన్న. కడతల బాబుకు మేము పడుకున్నాం, నిద్రపోయినాం. బాబు ప్రాణం అప్పుడే పోయిందన్న, లేదు ఇంకా అసలు ఊపిరి లేదు ఆడికి అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక స్వరం వినిపించింది. ఏమని? నీ కొడుకు నా దగ్గర మొరపెడుతున్నాడు, ఏం చేస్తున్నావు, పడుకొని లేచి ప్రార్థన చేయి, ఈయనతో మాట్లాడుతున్నాడు అంట కళ్ళలో. నా కొడుకు ఉయ్యాలలో పండుకున్నాడు, నాతోటి ఎవరో మాట్లాడుతున్నాడా, ఆయన మళ్ళీ పడుకున్నాడు. అట్లని నీతోనే మాట్లాడుతున్నా, నీ కొడుకు నా దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు, పడుకున్నవేంది, లేచి ప్రార్థన చేయి అని రెండోసారి గద్దించిందంట. నా కొడుకు ఏంది ఉయ్యాలలో లేడు ఆడని లేచి చూస్తే ఉయ్యాలలో లేడు, పిల్లగాడు కింద పడుకొని ఉన్నాడు. ఏడుపు లేదేం లేదు, మామూలుగా ఉన్నాడు. అయితే ఈ దేవుడు మాట్లాడింది అప్పటికి మేము మర్చిపోయినాం. పిల్లగాడి ఊపిరి ఆడతలేదు అనేది ఒక్కటే చూస్తున్నాను నేను. చూసుకొని ఆ పిల్లగాడిని తీసుకొని నేడింజర్లో ఉరికినామన్న. అప్పుడే మేము 5 అయింది తెల్లారుజామున. అప్పుడు పిల్లగాడిని తీసుకొని ఆడికి పోయేవరకు 6 అయింది హాస్పిటల్కు. పిల్లగాడు చనిపోయి కూడా 2 గంటలు అయింది దాదాపు. చెప్పిండు డాక్టర్, నువ్వు పిల్లగాడు చనిపోయి కూడా యాడికి తీసుకొచ్చినావు, తీసుకొని పో పొద్దున్న ఏం పని లేదా, ఫోన్ చేస్తే ఊరికొచ్చిండు ఆయన. డాక్టర్ అప్పుడు అలా లేడు. నేను ఏం చేయాలి ప్రభా అని బాగా గుండెలు బాదుకొని బాగా ఏడుస్తున్న ప్రభా, నేను ఎంతగా ప్రార్థన చేస్తాను, నాకు ఈ కొడుకునిచ్చినావు ప్రభా, నా కొడుకు నాకు మళ్ళీ ఈ ప్రభా అని ఆటోలో వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన కళ్ళు కొంచెం కదిలికి వచ్చిందన్న. నాకు నా బిడ్డ బతికే ఉన్నాడని చక్కగా ఇంట్లోకి తీసుకొని పోయి అక్కడ వేసుకొని నిలువుమొకాళ్ళ మీద 2 గంటలు బాగా ఇద్దరం చేతులు పట్టుకొని, మమ్మల్ని ఇంతగా మార్చినావు, మమ్మల్ని ఇంతగా చేసినావు ప్రభు, నా బిడ్డను బతికించినావు, మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఇంతగా చేసినావు, నా కుమారుని బతికించి ఇప్పుడు నా దగ్గర మొరపెడుతున్నాడు నీ కొడుకు అన్నావు, నీ మాట దాటేసి మేము పోయినా మమ్మల్ని క్షమించు. అప్పుడే మేము ఇక్కడ వేసుకొని ప్రార్థన చేస్తే నా బిడ్డను బతికించేవాడి, మమ్మల్ని క్షమించని ఆ ముక్క పట్టుకొని మేము 2 గంటలు ఖచ్చితంగా 2 గంటలు నీళ్ళు మోకాల మీద ఉండి ప్రార్థన చేసి 2 గంటల తర్వాత ఏడ్చిండు. ఏందమ్మా ఈ గోల, మేము ఇట్లనే వేరే వాళ్ళ దగ్గర జీతం ఉన్నాం కదా, ఆయన వచ్చిండు. ఏందమ్మా ఈ గోల అంటే, నా కొడుకు చనిపోయి 2 గంటలు అవుతుంది పటేలా, మేము ప్రార్థన చేస్తే నా కొడుకు బతికిండు పటేలా. అవునా అని ఆయన కూడా బాగా అసలు ఎంత గొప్ప దేవుడు రాని దేవుడు, ఇట్లా సంగతి పటేలా. మరి నన్ను అప్పుడు నువ్వు పైసలు అడుక్కొని పోయినావు ఆయన దగ్గర, పిల్లగానికి బాగలేదని అడుక్కొని పోయినావు, చనిపోయిండు అని చెప్పిండు పటేలా, పలానా హాస్పిటల్ అని చెప్తే ఆయన ఆడికి పోయి కనుక్కొని వచ్చిండు. నమ్మకం చనిపోయిన పిల్లగానే తీసుకొచ్చిండు మీ జీతగాడని చెప్పిరాళ్ళు. అంటే ఆయన మొత్తం అక్కడ పలుకుబడి ఉన్న ఆయన అనమాట. అబ్బా ఏందిరా నీ పిల్లగాడు చనిపోయిన పిల్లగాడిని తీసుకుపోయినామంట, ఎట్ట బతికిండురా, మీకేమన్నా మంత్రాలు వస్తాయారా అట్లా మాట్లాడినారు. వాళ్ళకి దేవుని గురించి తెలియదు కాబట్టి. కాదు, మేము ప్రార్థనే చేసుకున్నాం, దేవుడు బతికించున్నాడు. ఆ నుంచి మాకు అక్కడ జీతం అయిపోయింది, మిర్యాలగూడెం రావాలని అంటే
మిర్యాలగూడెం వచ్చినాం అన్న. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి మేము ఇడ్లీ బండి పెట్టినాం మిర్యాలగూడన, మళ్ళీ మిక్చర్ బండి పెట్టినాం, అప్పుడు 3 ఆటోలు కొనుక్కున్నాం. ఇంకా బాగా దేవుడు మమ్మల్ని ఘనపరిచిండు అక్కడ. ఆ విధంగా మేము ఉన్న సమయంలో మా సొంతం ఆటో తీసుకొని మేము గుడారాల పండగకి వెళ్ళినాము 2011లో. వెళ్ళి మేము తిరిగి వచ్చేటప్పటికన్నా ఇక్కడ మన పిడుగురాళ్ళ బ్రిడ్జి మీదన్న అమ్మాయి ఒక్కతి లేదు, అందరం ఉన్నాం మేము. ఆ లారీ వచ్చి గుద్దేసింది. అందులో ఎంతమంది ఉన్నాం 12 మంది 13 మంది దాకా ఉన్నాం. వాళ్ళు దాదాపు బలంగా దెబ్బ తగిలిందంటే ఈయనకు ఇంకొక ఈయన పక్కన ఉన్న ఆయనకు బాగా తగిలినాయి. మొత్తం సీసం పెంకులు మొత్తం ఒళ్ళంతా గుచ్చుకుపోయి మనిషికి 2 కాళ్ళు ఇరిగినాయి. అలా నేను ఇదంతా కోసుకుపోయింది నాకు. నేను మొత్తం ఇట్లా ఇరకపోయినా లోపల ఆ కింద కాలు పెట్టుకుంటాం కదా, ఆ సీట్ ఇరిగిపోయి కిందికి జారిపోయి అలా ఇట్లా గుద్దుకుపోయింది. దేవుని దగ్గరికి పోతున్నా నేనని చెప్పేసి, అది ఏమైనా తప్పులుంటే క్షమించి ప్రభా అని నా మనసు ఏదో ప్రార్థన చేస్తుంది. అదొకటి నాకు జ్ఞాపకం ఉంటుంది. కానీ తర్వాత ఈ మా కొడుకు వాడ ఉండి మా నాన్న అల్ల ఉండు అని ఏడుస్తుండే బయట ఉండి. ఏడుస్తున్నప్పుడు ఆ నాదం నా చెవులో పడ్డది. అరే నాకు ఒక భార్య పిల్లలు ఉండు కదా, నేను ఇప్పుడు చనిపోతే ఎట్లా, నా భార్య పిల్లలు ఎట్లా బతుకుతారో అని నేను బ్రతకాల ప్రభు అని మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నాను. తాళ్ళు పెట్టి ఇట్లా గుంజేసిరంట. మొత్తం ఇట్లా గుంజితే ఆటోని ఇట్లా లాగేసారు. నేను అందులో ఉన్న మనిషిని తీసిరు బయటికి. ఇక్కడ ఇది పలిగిపోయి ఇటు ఏలాడుతుంది. ఇటు ఈ బొమ్మ మొత్తం పోయింది లోపలికి. ఇక్కడ ఇవన్నీ కోసుకుపోయినాయి మొత్తం. ఆ గ్లాస్ ముఖానికి కొట్టి ఈ మొత్తం పోయినాయి ఈ చిప్పలన్నీ. ఇప్పటికైనా ఇది ఇట్లా పైకి వచ్చేసింది. ఇది మొత్తం ఇరిగింది. ఈ చిప్ప కొడితే ఇది ఇట్లా వచ్చేసింది. నేను మాట్లాడే పొజిషన్ లేదు. గుంటూరు పంపించిన తర్వాత అప్పుడు ఏసన్న గారు వచ్చారు. వాళ్ళు ఇదంతా చూసి మా ఇట్లా ఎట్లమ్మా ఇంత దూరం అది అని చెప్పి మాట్లాడి ఏసన్న గారు వాళ్ళంతా వచ్చారు, చూశారు. ఇట్లా రావద్దమ్మా, జాగ్రత్తగా ఉండాలి, దేవుని నామానికి అవమానకరం ఇట్లా అని చెప్పి మాట్లాడి ఇచ్చేస్తే ఇక ట్రీట్మెంట్ ఆ ప్రకారంగా నడుస్తున్నప్పుడు దేవుడు చాలా మేళ్ళు వాళ్ళు ఏం చేసి మనం చేసిన పరిచర్య మిర్యాలగూడ నుండి చేసిన పరిచర్యకు వారు గుర్తించి లేదు కృపాశేఖరన్ అని మంచిగా వారానికి ఒకరు చూసుకోవాలని వాళ్ళే మాట్లాడుకొని 2 సంవత్సరాలు నేను బాగైనా. ఆ కాళ్ళని 2 సంవత్సరాల తర్వాత సెట్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా నడుస్తాను. నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఆటోలు యాక్సిడెంట్ కావటం, కొంచెం అప్పులయ్యి అట్లా చాలా వరకు అప్పులయ్యి మళ్ళీ తర్వాత ఇక ఈ మిర్యాలగూడ ఉంటే మనం ఇట్లా బ్రతకలేము, ఎందుకంటే బాగుండదని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవుతుంది. విన్నారు కదండి, చాలా అద్భుతమైన సాక్ష్యం. నిజంగా మన సామెతల్లో చెప్పినట్లు జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకొనును, మూఢురాలు తన గృహాన్ని పెరికి వేసుకొనని. మరి సహోదరి తన భర్త ఎంత కష్టపెట్టినప్పటికీ, సావు అంచుల వరకు వెళ్ళినప్పటికీ కూడా దేవుని బ్రతిమలాడింది. చివరి వరకు కూడా దేవుణ్ణి వదలలేదు, ఆ విధంగానే కట్టుకున్న భర్తని వదలలేదు. పట్టుదలతో తను ప్రార్థించి భర్తని మార్చుకుంది, తన కుటుంబాన్ని కట్టుకుంది. ఈరోజు దైవికంగా వారి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. కుటుంబ సమస్యలు అంటే అది ఎవరు తీర్చలేనివి, ఒక దేవుడు తప్ప. ఆర్థిక సమస్యలు అంటే ఎవరైనా తీర్చగలరేమో కానీ కుటుంబ సమస్యలు అంటే దానికి మీ ఓపిక, సహనం, ప్రార్థన అది ఎంతైనా మీకు అవసరం. మరి సహోదరి సాక్షిని విన్నారు కదా. సహోదరికి సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయడానికి సమర్థుడు. ఆయన సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ సాక్ష్యాన్ని చూస్తున్న మీరు సహోదరి సాక్ష్యాన్ని చూసి బలపడాలని, దేవుని యందు ధైర్యం తెచ్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఈ సాక్ష్యాన్ని మీరు షేర్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇంత మంచి సాక్ష్యాన్ని మనతో పంచుకున్న సహోదరుడికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప